ఇవాళ మన కోచ్ మేడం వెల్కమ్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. యాజ్ వి సెలబ్రేట్ టుడే ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ మీదే మనం కొటేషన్ నేర్చుకుందాం. ఫ్రీడమ్ ఈస్ నెవర్ వాలంటర్లీ గివెన్ బై ద ఆప్రెసర్స్, ఇట్ మస్ట్ బి డిమాండెడ్ బై ద ఆప్రెస్డ్. ఇట్స్ బై మార్టిన్ లూథర్ జూనియర్ గారు చెప్పారు. అంటే బానిసత్వం వాళ్ళు వాలంటీర్గా ఇవ్వలేదు మనకి స్వతంత్రం, మనం అందరం పోరాడి గెలుచుకున్నాం. స్వతంత్రం అనేది మన హక్కు, పోరాడవలసిన హక్కు. అది అది ఈ కొటేషన్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జ్యోతి గారు. అండ్ ఇవాళ స్పీకర్ గారు ఇన్వైట్ చేయవలసిందిగా స్పీకర్ గారి ఇంట్రో గురించి జయభారతి గారు వెల్కమ్ చేస్తాం. జయభారతి గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఇలాంటి గొప్ప స్పీకర్ ని ఇన్వైట్ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. అటువంటి స్పీకర్ ఇవాళ మనకు వచ్చినది. స్పీకర్ గారి నేము పల్లంటి చిరంజీవి గారు. ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ జర్నలిజం, ఎంకామ్, ఎంఈడి, ఎల్ఎల్బి, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ ప్రెసిడెంట్, రీజన్ 4 విశాఖపట్నం, టీచర్ అండ్ జర్నలిస్ట్, న్యూస్ ఎడిటర్, ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం. సార్ 52 బ్యాచ్ ట్రైనర్, తర్వాత మోటివేషనల్ స్పీకర్ కూడా, యాక్టివ్ ట్రైనర్ ఫర్ TTTWS, EPS, TPD బ్యాచెస్ ఇన్ 2 states. Delivered more than 180 online and offline sessions for many TTTWS, EPS, TPD young minds. Acted as TTTWS 84 in charge. Present in charge 198 Visakhapatnam batch. Managing a private school, director in a private junior college. Freelance journalist, content writer for web channels, maintaining 2 YouTube channels. Scripting dialogue writer for short films. సార్ యొక్క సోషల్ అటాచ్మెంట్స్ ఏమేమి ఉన్నాయంటే, సార్ వాళ్ళ 2010 నుంచి షేపింగ్ యంగ్ మైండ్స్ అనేసి ఎన్జిఓ నేమ్ తో స్టార్ట్ చేశారు. అది వాళ్ళ ఎస్ఎస్సి ఫ్రెండ్స్ తో కలిపి స్టార్ట్ చేశారు. వెల్కమ్ సార్, హ్యాపీ వెల్కమ్ సార్. Thank you, ma'am. Thank you very much. Dear friends, happy evening to you all. హ్యాపీ ఈవినింగ్ సార్. మీరు ఎంతమంది ఆనందంగా ఉన్నారు ఈరోజు? ఇండిపెండెన్స్ డే. ఎందుకు ఆనందంగా ఉన్నారని అడగలేదు, ఎంతమంది ఆనందంగా ఉన్నారని అడిగాను. ఓహో, అందరూ గ్రేట్. మరి అందరూ ఆనందంగా ఉంటే అందరు మొహాల్లో కాస్త చిరునవ్వు కనిపించాలి కదండి. ఏది ఎంవి రావు సార్, డయాబెటిస్ట్, ఆయన కనబడిపోయింది చూడండి, ఆయన చక్కగా అవుతున్నారు సార్. ఆయన చూస్తే పేషెంట్స్ సగం అక్కడే, ఆయన చిరునవ్వుతోనే డయాబెటీస్ దూరం చేసేస్తారు, టాబ్లెట్స్ కూడా అవసరం లేదు. రావు సార్ మరి ఇంకా ఎస్ ఎగ్జాక్ట్లీ. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన రోజు. ఈ అద్భుతమైన రోజు ఒక అద్భుతమైన టాపిక్ తో మీ అందరి ముందు, మరి ముఖ్యంగా అద్భుతమైన వ్యక్తులు మీరందరూ కాదా? అవునా కదా? మీరు అద్భుతమైన వ్యక్తులు నమ్ముతారు కదండి. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఐఎమ్ ఏ గ్రేట్ మ్యాన్ అండ్ ఐఎమ్ ఏ వండర్ఫుల్ క్రియేషన్. బ్రదర్, అద్భుతమైన సృష్టి అని నేను నమ్ముతాను. మీరు అందరూ అదే నమ్ముతున్నారు అనే విషయాన్ని కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. Am I right? Yes, sir. చూడండి ఎంతమంది చివరి వరకు నవ్వుతూ ఉంటారో, చిరునవ్వు ముఖం నుంచి దూరంగా పంపేయకుండా దగ్గరగా స్నేహితులు ఎవరు ఉంచుకుంటారో మనం చూద్దాం. ప్రపంచంలో ఆనందంగా ఉండే వ్యక్తి ఎవరో తెలుసండి? Who is the most happy and bright, prosperous, strongest ever in the world? థాట్ బాక్స్ లో చెప్పచ్చు. మా DH1 చిరంజీవి గారు ఉన్నారు. హ్యాపీ ఈవినింగ్ చిరంజీవి గారు, మీ పేరు నేను పెట్టుకున్నాను, సంతోషం. థాట్ బాక్స్ లో పెట్టండి. వాట్ ఇస్ ద మోస్ట్, వెన్ యూ ఫీల్ మోస్ట్ హ్యాపీ? మనకు ఆనందాన్ని ఇచ్చేది, సంతోషంగా ఉండేది ఏ క్షణం, ఎప్పుడు? వాట్ ఈజ్ హ్యాపీ? ఇదేంటండి, ఎవరికి ఆనందమే లేదా జీవితంలో? ఆనందం ఏమిటి అంటే నిశ్శబ్దం. అది సమాధానం ఏమాత్రం కాదు. ఎలాంటి బర్డన్ లేకుండా, ఎలాంటి పని పట్ట లేకుండా ఫ్రీగా ఉన్నప్పుడు సూపర్ అండి, అసలు అద్భుతం.
అసలు జ్యోతి మ్యామ్ టాప్ అండి మీరు. ఎస్, సీజ్ రైట్. ఏ పని లేకుండా అట్ ఎవ్రీ టైం. మేడం చెప్పారు కదా, బిల్ గేట్స్ అదే చెప్పారు. ఎవరికి ఎక్కువ క్రియేటివిటీ ఉంటుందంటే మోస్ట్ లేజీ పర్సన్స్ కి మాత్రమే క్రియేటివిటీ ఉంటుందని బిల్ గేట్స్ చెప్పారు. ఎవరు లేజీ పర్సన్స్ వాళ్ళు తక్కువగా చూడకండి అని చెప్తాడు ఆయన. కారణం ఏంటంటే ఎంత కష్టమైన పనైనా ఈజీగా ఎలా చేయాలో లేజీ పర్సన్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలరు అని చెప్తాడు. కాబట్టి జ్యోతి మ్యామ్ 100% జస్టిఫికేషన్ చేశారు బిల్ గేట్స్ స్టేట్మెంట్ ని. వెరీ నైస్. ఇంకెవరైనా? ఆనందం అంటే ఏంటి? మనం ఏదైనా అనుకున్నప్పుడు అచీవ్ చేయడం. అచీవ్ చేయడం, ఎగ్జాక్ట్లీ. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, ఆహాయి నాడు లేదేమి నేస్తం, ఆ రోజులు మను ముందుకు రావేమిరా అని పాడుకుంటాం. స్టేట్ ఆఫ్ మైండ్ చెప్పారు గురువు గారు. ఒక్కసారి చిన్నప్పుడు మన స్నేహితులతో కలిసి తిరిగిన ఆ సందర్భం వస్తే బాగుంటుంది కదా అని ఆ క్షణం, ఆ ఊహ చాలు, మనసు ఆనందంతో నిండిపోతుంది. కళ్ళు నవ్వుతాయి, పెదాలు నవ్వుతాయి, మొహం నవ్వుతుంది, మన ఒంటిలో శరీరంలో ప్రతి అంగం నవ్వుతూనే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్? అంటే ఏదైనా ఆనందమైన అవును సార్. క్షణం గుర్తొస్తే మనసు పులకరించిపోతుంది. మనల్ని మనం అద్భుతంగా పలకరించుకుంటాం. మరి ఆనందం క్షణం మిస్ అయిపోతాం కదండి. అది మిస్ అవ్వడం వల్లే చాలా ఇబ్బందులు వస్తున్నాయండి. మానవుడు అభివృద్ధి చెందాడు, ఎన్నో కనుక్కున్నాడు, దాంతోపాటు స్ట్రెస్ కూడా కనుక్కున్నాడు. ఇంతకుముందు స్ట్రెస్ అంటే తెలియదు. He invented more, he discovered more, and he invented stress also. ఇక్కడ డియర్ ఫ్రెండ్స్, నాకేదో గొప్పగా తెలుసని మీకు చెప్పడానికి రాలేదు, లేదా మీరేదో వింటారని ఆలోచించట్లేదు. నాకు తెలిసి కొన్ని మీతో పంచుకుంటాను, మీకు తెలిసి నాతో పంచుకొని కాస్త నేను పెంచుకునే అవకాశం కల్పించాను. తుంచుకునే అవకాశం ఎట్టి పరిస్థితులు మనకొద్దు. పెంచుకుందాం, అవసరమైతే పంచుకుందాం. ఓకే డియర్ ఫ్రెండ్స్. సో సాధారణంగా మన లైఫ్లో డైలీ లైఫ్ బికమ్ వెరీ టఫెస్ట్ లైఫ్ అయిపోయింది. కేజీ క్లాస్ పిల్లాడి దగ్గర నుంచి రేపో మాపో బకెట్ తన్నేసేటువంటి 90 ఏళ్ల ముసలాడికి కూడా స్ట్రెస్ లోనే ఉంటున్నాడు. ఒక్కొక్క స్ట్రెస్ కి ఒక్కొక్క కారణం. ఎవ్రీబడి ఈజ్ ఏ సపరేట్ రీజన్ సపరేట్, బట్ రిజల్ట్ ఈస్ ఈక్వల్. రీజన్స్ డిఫరెంట్, బట్ రిజల్ట్స్ ఈజ్ వన్. దట్ ఈస్ స్ట్రెస్. అదే ఠాగూర్ సినిమాలో చెప్పినట్టు చూసా, లంచం 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 లంచం. ఇప్పుడు లంచం కాదు, ఎవరిని చూసినా టెన్షన్ 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 టెన్షన్. దట్ ఈస్ స్ట్రెస్. మరి ఇక్కడ మీతో ఈ స్ట్రెస్ వల్ల కలిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి బాడీలో, ఆండ్రినల్ ఎలా రిలీజ్ అవుతుంది, ఫైట్ టు ఫ్లైట్ ఎలా ఉంటుంది, ఆ టైంలో బాడీ రెస్పాండ్ అవుతుంది, ఈ విషయాలు ఏం మాట్లాడాలి రాలేదండి. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. కానీ మానసికంగా మనం ఎలా చేస్తే స్ట్రెస్ నుంచి బయటికి రాగలము, నా అనుభవంలో నేను నేర్చుకుని చెప్పగలను. 10 ఏళ్ల కిందట నేను ఉన్నటువంటి చిరంజీవి వేరు, తర్వాత నన్ను నేను మార్చుకుంది వేరు. కేవలం స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. స్టిల్ ఐ కెన్ మేనేజ్ మై స్ట్రెస్ అలాట్ పవర్ఫుల్. ఇది కేవలం మన చేతుల్లో ఉంది. స్ట్రెస్ అంటే ఏమంటారు? ఎవరైనా బాక్స్ లో పెట్టండి. ఎవరైనా వాట్ డూ ఫీల్? స్ట్రెస్ అంటే మీరు దేనిగా భావిస్తున్నారు? స్ట్రెస్ అంటున్నారు మీరు. ఎవరైనా సరే. Don't know how manage multitasking. Angry, tension, thinking about more. Okay. ఇంకా అండి? ఓకే. ఏదైనా ఒక టాస్క్ ఎలా చేయాలో పోవడం వల్ల వచ్చే ఎమోషన్. ఓకే, అలా అంటారా? సైకలాజికల్ ప్రెషర్ అండి. మేమేమన్నారు?
కాన్ఫిడెన్స్ Psychological లేకపోవడం వల్ల pressures. కూడా స్ట్రెస్. ఓకే 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 సార్ ప్రదీప్ గారు మీరు ఏదైనా ఇచ్చేయగలరా, సార్ పీపీటీ షేర్ చేయగలుగుతారా? ఓకే సార్. సిస్టమ్ కొంచెం ఇబ్బంది పెడుతోంది. పీపీటీ నాకు షేర్ చేయండి సార్. షేర్ చేస్తాను. డియర్ ఫ్రెండ్స్, ఇంకొకసారి ఎవరైనా సార్ చెప్పగలుగుతారా? వన్స్ అగైన్ ప్లీజ్. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కూడా స్ట్రెస్ వస్తుంది. అనుకోని సంగతి స్ట్రెస్ వస్తుంది. ఇంకా అండి? ఒక పని మనం చేయలేము అనుకున్నప్పుడు దాన్ని స్ట్రెస్ అంటారు, ఒత్తిడికి గురైందని. డెఫినెట్ గా అండి. ఎగ్జామ్స్ అప్పుడు కూడా స్ట్రెస్ వస్తుంది. ఎగ్జామ్స్ అప్పుడు కూడా స్ట్రెస్ వస్తుంది. వెరీ నైస్ అండి. ఎవరైనా మనల్ని చీటింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళ మీద చాలా ఇది వచ్చుతుంది సార్. ఓకే కోపం కూడా కదా మ్యామ్. ఇంకా అండి ప్లీజ్, ఇంకా రెస్పాండ్ అవ్వాలండి. పిల్లల మాట వినిపోయినప్పుడు కూడా చాలా స్ట్రెస్ వచ్చేస్తుంది సార్. ఏంటి ఇలాగా అని అది మోస్ట్ సార్. ప్రదీప్ గారు మళ్ళీ జాయిన్ అయ్యాను, ఇంకొకసారి దాన్ని ఇవ్వండి ఒకసారి. Multitasking ఇది ఇవ్వండి. కోహోస్ట్ ఇవ్వండి సార్ ఒకసారి. ఓకే ఓకే నేను ట్రై చేస్తాను, మీకు షేర్ చేశాను. ఒకవేళ అవ్వకపోతే మీకు నేను మళ్ళీ అడుగుతాను. ఓకే డియర్ ఫ్రెండ్స్, నా క్రష్ యువర్ స్ట్రెస్. ఈరోజు మన టాపిక్ ఇదండి. మనం క్రష్ ఎలా చేసుకుంటాం, అసలు స్ట్రెస్ ఎలా వస్తుందనే విషయాలు ఇప్పుడు చక్కగా చెప్పారు కదా. మనం స్ట్రెస్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం చూడండి. కెన్ ఎనీబడి రీడ్ ఇట్? I will sir. Stress can be defined as a state of worry or mental tension caused by a difficult situation. Stress is Yes. how we react when we feel under pressure or threatened. It usually happens when we are in a situation that we don't feel we can manage or control. ఎగ్జాక్ట్. స్ట్రెస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అ స్టేట్ ఆఫ్ వరీ ఆర్ మెంటల్ టెన్షన్. ఇందా చెప్పారు స్టేట్ ఆఫ్ మైండ్ అని. కాజ్డ్ బై ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఒక ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు మనకు తెలియకుండా ఒక రకమైన భావనకు గురి అవుతూ ఉంటాం. దాన్ని అనుకుంటూ స్ట్రెస్ ఈజ్ హౌ వీ రియాక్ట్ వెన్ వీ ఫీల్ అండర్ ప్రెజర్ ఆర్ థ్రెటెన్. ప్రెజర్ లో ఉన్నప్పుడు, థ్రెటన్ లో ఉన్నప్పుడు, అంటే ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం ఉంది స్ట్రెస్ అంటే. దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియనప్పుడు మనకు కలిగేదే స్ట్రెస్ అండి. డోంట్ వి ఫీల్ వీ కెన్ మేనేజ్ ఆర్ కంట్రోల్. మేనేజ్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే స్ట్రెస్ తాలూకా సిమ్టమ్స్ ఎవరైనా చెప్పగలరా? కెన్ ఎనీబడి? స్ట్రెస్ వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఇప్పుడు స్ట్రెస్ అంటే ఏమో కారణాలు చెప్పారు, ఎందుకు స్ట్రెస్ అదే వస్తుందో. సార్, కోపం, ఏడుపు, బ్లాంక్ అనిపిస్తుంది కాసేపు మైండ్. Yes. టెన్షన్. ఓకే. అంటే మనకి ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక అని అనిపిస్తుంటుంది. చెప్పండి సార్ చిరంజీవి గారు. స్ట్రెస్ వచ్చినప్పుడు అంటే నార్మల్ గా ఎవరికైనా కూడా వాళ్ళు ఉన్నప్పుడు ఆ స్థితిని కోల్పోతారండి. ఆ టైంలో కోపం లేకపోతే ఏదో చిరాకు పడటం కానీ, అంటే వాళ్ళకే తెలియదు. కొన్ని సందర్భాల్లో అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుందో కూడా తెలియట్లేదు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. అంటే మనం బాగా ఉన్నట్టుంటాము, ఏ టెన్షన్ లేనట్టుంటుంది కదా, స్ట్రెస్ తెలియకుండా బాడీ మీద చూపిస్తుంటాం. సో డియర్ ఫ్రెండ్స్, ఈ సెషన్ లో మనం స్ట్రెస్ గల సిమ్టమ్స్ తెలుసుకుంటాం, కాజెస్ తెలుసుకుంటాం, దాని నుంచి ఎలా బయటికి రావాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డియర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూద్దాం. సో హీర్ ఆర్ ద సమ్ సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రెస్. ఎవరు చదువుతారు? హూ కెన్ రీడ్ ఇట్? Irritable, angry, impatient or wound up, overburdened or Okay, ma'am. overwhelmed. Sir? మేడం మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, 1 by 1 చదువుకుందాం. Okay, sir. Symptoms of stress.
ఇరిటబుల్, ఇరిటబుల్, యాంగ్రీ, యాంగ్రీ, ఇంపేషెంట్, ఇంపేషెంట్, అసహనం, ఉండవు. ఆర్ మొత్తం ఉండవు, మధ్య పెట్టేద్దాం. నెక్స్ట్ అండి, ఓవర్ బర్న్, ఓవర్ బర్డెన్ ఆర్ ఓవర్ వీల్డ్. ఓవర్వెల్మ్డ్, ఓవర్ వీల్డ్ యాంగ్షియస్, అంటే ఎక్కువ ఆనందం వచ్చినా సరే స్ట్రెస్ లోకి వెళ్ళిపోతాం, ఏమైపోద్దు అని. ఎక్కువ బాధ్యతలు బరువులు పెరిగిపోయినా, అంటే రెండు నర్వస్, క్వైట్ కాంట్రాస్ట్. యాంగ్జియస్, ఓకే సార్, యాంగ్షియస్, నర్వస్ ఆర్ అఫ్రైడ్, యాంగ్జియస్ గా ఉంటాం, నెర్వస్, ఆందోళన, నెర్వస్, ఇలాగా చేతులు వణికిపోతుంటాయి, అఫ్రైడ్, భయం. ఇంకా అండి, లైక్ యువర్ థాట్స్ ఆర్ రేజింగ్ అండ్ యూ కాంట్ స్విచ్ ఆఫ్, అంటే ఆలోచనలు పరిగెడుతూనే ఉంటాయి, మీరు ఆపలేరు, మీ చేతుల్లో ఉండదు. హలో సార్ కొంచెం ఆగుతారా? సమస్య లేదు, వెళ్తుంటుంది. unable to enjoy yourself, depressed, అక్కడ జరుగుతున్న మూమెంట్ ని ఏం జరుగుతుందో మీరు ఎంజాయ్ చేయలేరు. స్ట్రెస్ కారణం చెప్పమంటారా? చక్కగా మంచి మీటింగ్ అవుతుంది, మిమ్మల్ని అందరూ పొగుడుతున్నారు, కానీ నెక్స్ట్ మీరే మాట్లాడాలి. డయాస్ మీద అందరూ మిమ్మల్ని పొగుడుతున్నారు. నెక్స్ట్ ఏం మాట్లాడాలి అనే టెన్షన్ లో మీరు ఉన్నారు. నెక్స్ట్ ఇది మాట్లాడతానా, ఇది మర్చిపోతానేమో, ఇది ఇబ్బంది పడుతుందేమో, ఈ ఆలోచనలు ఏమవుతుంది మీకు తెలియకుండా స్ట్రెస్ పెరిగిపోతుంటుంది. అప్పుడు ఏమవుతుంటుంది, పక్కన మిమ్మల్ని అద్భుతమైనటువంటి వక్తగా పొగుడుతుంటారు, కానీ ఆ ప్రెసెంట్ మూమెంట్ మీరు ఎంజాయ్ చేయలేరు. ఇట్ ఇస్ ఆల్సో సిమ్టమ్ ఆఫ్ ఎ స్ట్రెస్. uninterested in life, like you have lost your sense of humor, జీవితం విరక్తి. ఇది చాలా సందర్భాల్లో, ఏంటి జీవితం, ఎంత చేసినా ఇలాగే ఉంది జీవితం, ఎదుగు లేదు బొదుగు లేదు. ఏదో ఒక సందర్భంలో భార్య వల్ల భర్తకు కావచ్చు, భర్త వల్ల భార్యకు కావచ్చు, తల్లిదండ్రుల వల్ల పిల్లలకు కావచ్చు, పిల్లల వల్ల తల్లిదండ్రులకు కావచ్చు, కొలీగ్ వల్ల కావచ్చు, మన ఇరుగింటి వల్ల కావచ్చు, పొరుగింటి వల్ల కావచ్చు, మన స్నేహితుల వల్ల కావచ్చు, టీచర్ వల్ల కావచ్చు, స్టూడెంట్ వల్ల కావచ్చు, ఎవరో ఒకరి వల్ల ఖచ్చితంగా మనం ఏదో రకంగా ఇబ్బంది ఫీల్ అవుతాం. అంటే జీవితం మీద ఆసక్తి కోల్పోతాం. అది భార్య వల్ల భర్తకు కావచ్చు, భర్త వల్ల భార్యకు కావచ్చు. సాధారణంగా భర్త వల్ల భార్యకు ఉండదండి ఎక్కువ, రెండోది ఉంటుందిలేండి, అది మాకు తెలుసు. sense of dread, ఎస్, సెన్స్ ఆఫ్ డ్రెడ్ తెలుసు కదండి, ఏదో జరిగిపోతుందన్న ఆందోళన. వరీడ్ ఆర్ టెన్స్, neglected or lonely, చాలా మంది ఎక్కువ మంది స్ట్రెస్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి, దే విల్ టేక్ ఏ వెరీ హార్ష్ అండ్ వెరీ ఫూలిష్ డెసిషన్. ఈ ఏవైతే బలవన్మరణాలు జరుగుతున్నాయో ప్రపంచంలో, దేశంలో ప్రతిరోజు కనీసం మినిమం 15 నుంచి 20 బలవన్మరణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ వర్రీ అండ్ టెన్స్. ఆ క్షణంలో ఆవేశానికి లోన్ అవ్వడం వల్లే. స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఎప్పుడండి సాధారణంగా మనం ఏవైనా ఆత్మహత్యలు కాపాడాలి, బలవన్మరణం నుంచి జనాల్ని కాపాడాలి, యువతను కాపాడాలంటే ఫస్ట్ ఏం చేస్తుంటే వాళ్ళు ఒంటరిగా లేకుండా చూసుకోవాలని చెప్తుంటాం మనం. సైకాలజిస్టులు చెప్తారు, వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారంటే పక్కన మనం భుజం కాయాలి, వాళ్ళ మనసులో ఉందో తెలుసుకోవాలి. వాళ్ళు ఆత్మహత్యకు కావాల్సినటువంటి కారణాలు ఏవైనా, జీవితం మీద విరక్తి లేనట్టు తన దగ్గర ఉన్న వస్తువులు ఎవరికో ఇచ్చేయడం, లేదు ఇలా జరిగింది కాబట్టి ఇంకా బతికి పెద్ద అవసరం లేదు అన్నటువంటి మాటల్లో కూడా చెప్పేస్తారు. దే ఆర్ గోయింగ్ టు ఎండ్ దేర్ లైఫ్ ఫోర్స్ఫుల్లీ అనే విషయం తెలిసిపోతుంటుంది. ఒంటరిగా ఉన్నవాళ్ళు స్ట్రెస్కి లోనై ఒంటరిగా ఉన్నాడు, దిగాలుగా కూర్చున్నాడు. ఒంటరిగా ఉండడం వేరు, ఒంటరిలో దిగాలుగా ఉండడం వేరు. నెగ్లెక్టెడ్ ఆర్ ఓన్లీ, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అని అనుకోడు వేరు. ఇది ఎప్పుడు వెళ్ళాడో, విపరీతమైన స్ట్రెస్ లో ఉన్నారని అర్థం. ఆయన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, స్ట్రెస్ లోంచి బయటికి తీసుకురావాలి. దానికి చాలా సిమ్టమ్స్ ఉంటాయి. అది మన తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, భార్య వాళ్ళ భర్త కావచ్చు, భర్త వాళ్ళ భార్య కావచ్చు, మన పిల్లలు కావచ్చు. పరీక్షలు బాగా ప్రిపేర్ అవుతారు పిల్లలు. ఒక్కొక్కసారి సరైన మార్కులు, ఒంటరిగా ఉంటాడు. బావుని ఎంత అడిగినా చెప్పడు, ఏమడిగినా చెప్పడు. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేస్తాయి, ఆ రిజల్ట్స్ లోడు తను కనబడ్డు. చాలా దారుణమైన పరిస్థితిలో వార్తలు కొన్ని వింటుంటాం. కారణం ఏంటంటే వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారంటే వాళ్ళ బాధను ఎదురుతో పంచుకోలేకపోతున్నారు అర్థం. ఎప్పుడైతే వాళ్ళ బాధను ఎదుటి వ్యక్తితో పంచుకోవట్లేదంటే దే ఆర్ అండర్ డీప్ స్ట్రెస్. చాలా డేంజర్ స్ట్రెస్. ఇది మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, మీకు తెలియదని కాదు, చాలా మంది తెలుసు. ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే మన యువతరాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే సందర్భంలో అన్ని విషయాలు తెలిసిన పెద్దలు సైతం స్ట్రెస్ లోకి వెళ్ళిపోయినప్పుడు చాలా డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటున్నారు. ఐ యామ్ రైట్ డియర్ ఫ్రెండ్స్? సో ఎవరు స్ట్రెస్ లో ఉన్నారో, లోన్లీగా ఉన్నారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఒంటరినైపోయాను, ఇక ఇంటికి ఏమని పోను,
అని గులేబాకాల సినిమాలో ఎన్టీఆర్ పాడుకున్నట్టు పాడుకుంటాడు. కానీ కొంతమంది నాలటలు ఉంటారు, ఒంటరి వాడిని నేను ఎవరి వాడిని కాను, ఒంటరిగా ఉన్నందుకు ఆనందంగా ఫీల్ అవుతారు నాలటోళ్ళు. కొందరు ఎవరు లేని ఎందుకు బతకాలంటారు. ఎగ్జిస్టింగ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గెట్టింగ్ వర్స్. చాలా మందికి ఆరోగ్యం బాగోదండి. వాళ్ళు ఏం చేస్తారు, మరింత లోన్లీగా అంటే మరింత నిరాశ నిస్పృహలకు లోనైపోయి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ వాళ్ళు స్ట్రెస్ లో ఉన్నారని అర్థం. చూడండి, చాలా మంది డాక్టర్ గారు కూడా ఉన్నారు. చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, నేను ఫ్రెండ్ని తీసుకున్నాను డాక్టర్ దగ్గరికి. ఆయన రిపోర్ట్స్ చూశాడు, ఆయన కొంచెం సివియర్ గా ఉంది ఫీవర్, అంటే కొంచెం బ్రెయిన్ మలేరియా టైఫాయిడ్ అంటారు ఆ లెవెల్లో ఉంది ఆయనకి, హై ఫీవర్ ఉంది. లాస్ట్ లోకి వెళ్ళాం, ఆయన చూశారు, ఏమీ లేదండి, నా వాయిస్ లోగా వస్తుందండి, ఇస్ మై వాయిస్ లో? నో సార్, క్లియర్. క్లియర్ క్లియర్ ఎస్ సార్, క్లియర్. ఓకే ఓకే. చూశారు, చూస్తే రిపోర్ట్స్ సివియర్గా ఉన్నాయి. ఇదేంటండి, దీనికి రిపోర్ట్స్ ఇవన్నీ ఎందుకండి? 2 రోజుల్లో ఆయన రోడ్డు మీద తిరుగుతాడు, నడుచుకొని మీద చదువుతాడు, మీకు ఆఫీస్కి వచ్చేస్తాడు ఆయన. ఈ 2 మాటలు చెప్పారు డాక్టర్ గారు, నేను రాస్తున్నాను, మాత్రలు అవసరం లేదు కానీ కొంచెం ఫీవర్ హెవీగా ఉంది కాబట్టి రాస్తున్నాను, మీరు వెళ్ళండి అని చెప్పారండి. 3 రోజుల తర్వాత ఆయన మనిషి అయి కూర్చున్నాడండి. కానీ యాక్చువల్గా ఆయనకు హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి చెయ్యాలి. కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి మీరు ఉదయం వెళ్ళండి, సాయంత్రం రండి, కొన్ని సెలన్స్ తీసుకోండి, వెళ్ళండి, 3 రోజులు చేయండి చాలు అన్నాడు. కానీ ఆయనకున్న సివియరిటీ ఏం చెప్పలేదు. ఏం చెప్పాడు, 2 రోజులు తగ్గిపోద్దండి, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను టెన్షన్ పడు. ఆ 2 మాటలు మాట్లాడాడండి, సైకలాజికల్ గా సెట్ అయిపోయిన స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేసాడండి. సాధారణంగా ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ గెలుపుతా ఉంటే, కాస్త జ్వరం వచ్చినా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇమ్మీడియట్ గా స్ట్రెస్ లోకి వెళ్ళిపోతాం. అమ్మో ఏమైపోద్దండి, ఏమైపోద్ది, అవ్వాల్సింది ఎలాగే అవుతుంది, నో ఇష్యూ, ఐ డూ ఫీల్ సో, నేను అలాగే ఫీల్ అవుతానండి. ప్రపంచంలో భయపడేది ఒకే ఒకసారి అండి, వెన్ ద డెత్ ఈజ్ నియర్ యూ, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ కెన్ మేక్ యూ ఫీల్ ఫియర్. మనల్ని భయపెట్టేది ఒకటే, దానికన్నా ఏది వచ్చినా సరే తర్వాత రండి సార్, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తుంది. ఏ సమస్య వచ్చినా, హలో బ్రదర్, తర్వాత మాట్లాడదాం, ఏంటి నీ సమస్య ఇదే కదా, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి. మన పక్కన వచ్చి కూర్చుంటుంది, మన వంటింట్లోకి వస్తుంది, బెడ్రూమ్లోకి వస్తుంది, మన డ్రాయింగ్ రూమ్లోకి వస్తుంది, కంప్యూటర్ మీద కూర్చున్నా సరే ఆ స్ట్రెస్ ఒక సమస్య మన ముఖం మీదకి వస్తుంది, నేను ఉన్నానని, ఉండవయ్యా నీ సమస్య సమస్య నేను చూసుకుంటాను అని చెప్పగలిగే మానసిక స్థైర్యం, మానసిక పరిపక్వత మనకు కావాలి. దట్ ఇస్ మెంటల్ సైకలాజికల్ మెచ్యూరిటీ కావాలి. మనం ఎన్ని సెషన్లు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, అంటిల్ అండ్ అన్లెస్ యూ ఇంప్లిమెంట్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ గెట్ అవే విత్ ఎనీథింగ్. మనకి మనం చెప్పుకోనంత వరకు ఏమి జరగదండి. సో సిమ్టమ్స్ చూసామండి. ఫిజికల్ సైన్స్ ఎలా ఉంటాయండి చూడండి. మన స్ట్రెస్ లో ఉన్న ఫిజికల్ సైన్స్ ఎలా ఉంటాయి, ఇది ఎవరైనా చదివి వినిపించగలరు, ఎవరైనా సోదరులు ఎవరైనా సరే. Difficulty in breathing, సార్ ప్లీజ్. panic attacks, blood eye, బ్రీతింగ్, panic attacks, blurred eyesight or sore eyes, sleep problems, fatigue, muscle ache and headache, chest pain, high blood pressure, indigestion and heartburn, constipation and diarrhea. అండ్ డయేరియా, ఫీలింగ్ సిక్, డిజీ ఆర్ ఫెయింటింగ్. సో మనకి స్ట్రెస్ లో ఉన్నామంటే ఫిజికల్ సైన్స్ కొన్ని ఉంటాయి. అంటే మన శారీరం కొన్ని చెప్పేస్తుంటుంది. ఏంటది, డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్, ఊపిరి పీల్చుకోవడం కాస్త షార్టేజ్ ఆఫ్ యువర్ బ్రీత్, ఇబ్బందిగా ఉంటుంది, స్ట్రెస్ లో ఉంటే అలా జరుగుతుంది. పానిక్ అటాక్స్, ఏదో ఆ నొప్పి రావడం, ఏదప్పుడు ఏదో పానిక్ అయిపోతాం అనమాట, ఏదో ఇబ్బంది పడితే ఇది నొప్పి అనిపించడం, అది నొప్పి అనిపించడం, ఈ భుజం లాగేస్తుంది అనిపించడం, రకరకాలుగా ఫిజికల్ గా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం మనం. బ్లర్డ్ ఐసైట్, ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే ఆడే పండుగడు కొడితే కళ్ళు ఎలాగో బైర్లు కమ్ముతాయో, బైర్లు కమ్మడం అంటారు కదండి, ముందు ఏమీ కనబడదు, అలా అయిపోద్ది. సోరైస్, కళ్ళు మంట నీరు వచ్చేస్తూ ఉంటుంది. స్లీప్ ప్రాబ్లమ్స్, నిద్ర పట్టదు, నీ దూరపోరా తమ్ముడా అని లతా మంగేష్కర్ వచ్చి పాడినా నిద్రపాదు. నీకు కావలసింది నా దగ్గర ఉంది అని రమ్యకృష్ణ వచ్చి పాడినా సరే నిద్ర రాదు. మేడం గారు మిగిలిన పాట పాడుకుంటున్నారు, ఇంకొక మేడం గారు, వెరీ నైస్.
ఓకే. ఫ్యాటిగ్యూ, అలసట, తొందరగా అలసిపోతాం. మజిలేక్స్, కండరాల నొప్పి, హెడేక్, చెస్ట్ పెయిన్స్ వచ్చేస్తుంది, బీపీ రేజ్ అయిపోద్ది. అందరి మీద కేకేసేస్తుంటాం, భార్య మీద కేకేసేస్తుంటాం. ఎందుకు? కేవలం ఏమన్నా అనగా ఒక భార్య ఉంటుంది కదా, భార్య మీద కేకలేసుకుంటూ పోతాం. కొంతమంది భార్యలు మంచి వాళ్ళు ఏమనరు, పాపం ఇబ్బందులు ఉన్నాను నేను. కొంతమంది భార్యల రియాక్షన్ వేరేలా ఉంటుంది, స్ట్రెస్ డబుల్ అయిపోతుంది. వంటింట్లోంచి గ్లాస్ నీరు అడుగుతాం, నీరు గ్లాసే వస్తుంది, ఆవిడ రాకుండా గ్లాస్ డైరెక్ట్ గా వస్తుంటుంది. అటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు వంట చేస్తున్నప్పుడు మనం స్ట్రెస్ చూపించామంటే గరిటి కూడా వచ్చే ప్రమాదం ఉందండి. ఆ నొప్పులు చాలా కాలం ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలి మనం. ఇండైజెషన్, అజీర్తి, హార్ట్ బర్న్, ఎసిడిటీతో గుండె మంట వస్తుంది చూడండి. ఎప్పుడైనా చూడండి, మీరు గుండె మంట తినడం వల్ల కదా ఇబ్బందులు ఉన్నారు. చికాకుల్లో డబ్బు సెట్ అవ్వలేదు, అనుకున్న పని దొరకలేదు, లేదా బస్సు మిస్ అయిపోయింది, ఎలాగెళ్ళాలో తెలియదు, ట్రైన్ మిస్ అయిన టైంలో గుండె మండుతుంది, అసిడిటీ వచ్చేస్తుంది. కాన్స్టిపేషన్, మలబద్ధకం, డయేరియా, మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఫీలింగ్ సిక్, డిజీ, ఫెయింటింగ్, ఏదో పడిపోతున్నట్టు, డిజీ, ఏదో మత్తుగా మగతగా, రకరకాలుగా ఉంది మాస్టర్, నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి అని బ్రహ్మానందం చెప్పే పరిస్థితుల్లో ఉంటారు. సో దీస్ ఆర్ ద ఫిజికల్ సైన్స్. దీనికోసం ఏదైనా చెప్పగలరు ఎవరైనా సరే? కెన్ ఎనీబడి ఎక్స్ప్లెయిన్ దిస్ వన్? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఇది? డిప్రెషన్ వల్ల షెడ్కి వెళ్ళి పడిపోతాం. ఇంకేంటి? అదే ఎగ్జాక్ట్ సార్. ఇంకెవరైనా చెప్తారో చూద్దాం. మంగా గారు ఐఏఎస్ ఏఎల్ఈ అలే మంగా గారు. నా డ్రీమ్ కూడా అదే ఉండే సార్, ఐఏఎస్, బట్ అవ్వలేకపోయాను. ఎనీవే థ్యాంక్స్ మీరు గుర్తు చేసినందుకు. అంతే సార్, లైక్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఇంకా ఫైనల్ గా మన పరిస్థితి ఎలా అంటే ఇంకా ఇంకా జీవితమే ఇంకా నేను దేనికి పనికిరాను అనే ఫీల్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళంతటి వాళ్ళే లో సెల్ఫ్ ఎస్టీమ్ అయిపోతారు. దిస్ ఇస్ వాట్ ఐ కెన్. ఎగ్జాక్ట్లీ. కెన్ ఎనీబడి ఇంకెవరన్నా సరే? సార్ శ్రీరామ్ గారు అంటే చెప్పండి మ్యామ్. జయ గారు చెప్పండి. భారతి మ్యామ్. మనం ఏమీ ఆలోచించకుండా నేరుగా వస్తున్న లారీనో ట్రాక్టర్ ఉంటే దానికి వెళ్ళి గుద్దేసుకుంటాం సార్. అక్కడ కనిపిస్తుంది సిచ్యువేషన్ అలా ఉంది. డిప్రెషన్ లో ఉన్నప్పుడే సూసైడ్ థాట్స్ వస్తాయండి. శ్రీరామ్ గారు. సార్ నా థాట్ కూడా అదే సార్, అదే మనం డిప్రెషన్ లో ఉన్నప్పుడు షెడ్కి వెళ్తాం అని. షెడ్కి వెళ్తామా? శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామెంతో రుచిరా అంత బాగా చెప్పారండి శ్రీరామూర్తి గారు. మరి జయభారతి గారిని చూస్తే పెద్ద ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు కావాలండి స్వాతంత్ర సమయం కోసమే. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి. ఈరోజు ఆగస్టు 15 మేడం గారి పేరు అదే గుర్తొస్తుంది. సో డిప్రిషియేషన్, మనం ఏ వస్తువు వాడినా డిప్రిషియేషన్ అంటే తరుగుదల లేదా అరుగుదల. అరుగుదల అంటే మనం ఇంటి ముందు ఉండే అరుగు తాలూకా తల కాదు. అరుగుదల అంటే అలాగా మీరు మార్చుకుంటారు. సార్ అలాగెందుకు ఆలోచించారంటే, మా స్టూడెంట్ ఓ రోజు అడిగానండి, క్రియేటివిటీ అంటే తెలుగులో ఏంటి అబ్బాయి అని అడిగాను. వాడు సృజనాత్మకత అన్నాడు. సూపర్, సృజనాత్మకత అంటే ఏంట్రా అని అడిగాను. సృజన అనే అమ్మాయి రాసుకున్న ఆత్మకథ సార్ అన్నాడు. నేను నవ్వాలో ఏడవలో తెలియలేదు. ఆడనేం అనలేదు, ఎందుకంటే అంత సృజనాత్మకత చూపించాడు, అంత క్రియేటివిటీ చూపించాడు ఆ పేరులోనే. ఓ సూపర్ రా నువ్వు అని అనుకున్నాను. ఇది అంతే, రకరకాల సృజనాత్మకలు వచ్చాయండి. అరుగు డిప్రిషియేషన్ అంటే మనం ఏది వాడినా సరే ఉదయం చాలా ఎనర్జెటిక్ గా ఉంటాం, మధ్యాహ్నం వచ్చేటప్పుడు కాస్త తగ్గుతుంది ఎనర్జీ, మళ్ళీ సాయంత్రం కాస్త తగ్గుతుంది ఎనర్జీ, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా తగ్గుతుంది ఎనర్జీ. అంటే మనం వాడుతున్న కొద్ది అరుగుదల ఉంటుంది. కారుకి డిప్రిషియేషన్ ఉంటుంది, అలాగే మనిషికి కూడా డిప్రిషియేషన్ ఉంటుందండి. కొంతసేపు మనం ఏదైనా పని చేసిన తర్వాత మనలో ఉన్న శక్తి తగ్గినప్పుడు అది స్ట్రెస్కి దారితీస్తూ ఉంటుంది. అంటే కాస్త పని చేయడం వల్ల, అది మన ఆలోచనలు కావచ్చు, మన శరీరం కావచ్చు, చేసే పని కావచ్చు, ఏదైనా కంటిన్యూగా చేస్తుండడం వల్ల మన మానసిక స్థితిలో కావచ్చు, మన శారీరక పటుత్వంలో కావచ్చు, కాస్త ఏమొస్తుందండి, తరుగుదల వచ్చేస్తుంది. దాన్ని ఎవరైతే బాగా ఒడిసిపట్టుకోగలుగుతారో వాళ్ళు స్ట్రెస్ మేనేజ్ చేసుకోగలుగుతారు. బాగా వచ్చిందనుకోండి, నాకు ఇబ్బంది బాగా వచ్చింది అనుకోండి,
మంచి పాటలు పాడుకుంటాను, మంచి వీడియోస్ చూసుకుంటాం, లేదా ఫ్రెండ్స్తో చక్కగా మాట్లాడుకుంటాం. అప్పుడు ఏమవుతుందండి, డిప్రిషియేషన్ కాస్త ఎప్రిషియేషన్ అయిపోతుంది. లేదా ఇంటికి వచ్చామనుకోండి, మా మిస్సెస్ మంచి కాఫీ చేస్తుంది, ఏమో కాఫీ పెట్టంటాను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అని పాట పాడతాను. పాట ఆపేయండి, కాఫీ అడిగా తెస్తాను మర్యాదగా చెప్తుంది, నేను అంతా మర్యాదగా ఆపేస్తాను. ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసుంటో చెప్పలేను దయచేసి. ఈ మాట కూడా ఇక్కడ నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే ఈ రూమ్ లో మా ఆవిడ లేదు కాబట్టి. ఓకే, దట్ ఈస్ ఏ పార్ట్, దోక్స్ ఏ పార్ట్. సో డిప్రిషియేషన్ ఖచ్చితంగా మనకి శారీరకంగా మానసికంగా ఉంటుంది కాబట్టి మనం కొంత ఇన్వెస్ట్ చేసేస్తాం కాబట్టి అదొక ఇట్ లీడ్స్ టు సమ్ సార్ట్ ఆఫ్ థింగ్. ఇప్పుడు అసలైంది వచ్చిందండి, అసలు మనం స్ట్రెస్ ఎందుకు అయిపోతుంటాం? ఈ ఈక్వేషన్ ఒకటి ఉంది, ఎవరైనా చెప్పగలరా? కెన్ ఎనీబడి డీకోడ్ ఇట్? ద ఈక్వేషన్ క్లియర్ గా ఉంది. కెన్ ఎనీబడి డీకోడ్ ఇట్? అంటే అక్కడ ప్రైస్ ఎక్కువగా ఎందుకు ఉందంటే ఆ సప్లై అనేది తక్కువ ఉంది. సో ఆ వస్తువుకి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రైస్ ఎక్కువ అయింది. ఓకే ఓకే మ్యామ్, రైట్, యూఆర్ రైట్ మ్యామ్. ఇంకెవరన్నా సరే, ఇంకెవరి దగ్గరికి వెళ్దాం. సార్ రమణ గారు, మెంటార్ గారు, ఆయన టచ్ చేయకూడదు. మెంటార్ గారు అసలు టచ్ చేయకూడదండి బాబు, అది జాగ్రత్తగా ఉండాలి. వారియర్స్ పరమేష్ గుప్తా గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడే అవకాశం ఏమైనా కల్పించగలరా నాకు ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు? సార్ ఎంత మాట సార్. సార్ నేను అనుకోవడం ఏంటి అంటే, మన రిసోర్సెస్ ఏవైతే, మన టైం కానీ ఎమోషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ గా మేనేజ్ చేయకపోవడం వల్ల అంటే వాటి మీద మనం పెట్టే డిప్రిషియేషన్ ఆర్ ప్రెజర్ ఏదైతే సార్ ఉన్నదో సార్ దాని వల్ల కూడా స్ట్రెస్. సార్ మీకు అంటే అక్కడ స్లైడ్ లో ఏం కనిపిస్తుందో దాన్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేయగలరు? స్ట్రెస్ మీకు ఏం అర్థమైంది, మీరు ఏమనుకుంటున్నారు? అదే సార్, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అనేది స్ట్రెస్ సార్. ఓకే, వెరీ నైస్ అండి. ఇంకెవరన్నా సరే, మీరు ముందుకు రావట్లేదు కాబట్టి నేను అడుగుతున్నానని చెప్పి కొంతమంది తలుపులు వేసేసుకున్నారండి. కొంతమంది తలుపులు వేసేసుకున్నారు అంటే కెమెరా ఆఫ్ చేసేసారు, నేను అడుగుతానేమోనని. డియర్ ఫ్రెండ్స్, మీతో మాట్లాడడానికి వచ్చానండి, కేవలం మాట్లాడడానికి మాత్రమే వచ్చానండి. ఇప్పుడు ఫణీంద్ర గారు, అందరిని అడుగుతున్నాను, నన్ను ఏం అడగలేదని సార్ ఫీల్ అవుతున్నారు. ఫణీంద్ర గారు సమస్య లేదండి, తగ్గేది లేదు, చెప్పండి. సార్ మెయిన్ స్ట్రెస్ అనేది రిసోర్సెస్ అంటే మనకున్న ఎన్విరాన్మెంట్ కానీ మనం చేసే వర్క్ దాని వల్లనే వస్తుంది అన్నట్టు ప్రెషర్, అది నాకు అర్థమైంది. ఓకే ఓకే, ఇంకెవరైనా సరే. సార్ ఎగ్జాంపుల్ కుక్కర్ సార్, కుక్కర్ ప్రెషర్ ఇచ్చి ఇప్పుడు మనం ఏదైనా వండాలనుకోండి సార్, కుక్కర్ లో పప్పు అవి, అది మంచి రిసోర్స్ ఇస్తుంది కదా సార్, దాని ప్రెషర్ అంతా చేసి. ఓకే 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 మేడం, మీ దగ్గర ఒక 5 యాపిల్స్ ఉన్నాయి. ఓకే, 5 యాపిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క యాపిల్ కి 10 రూపీ ప్రైస్ పెట్టారు, 10 రూపీస్. 10 మెంబర్స్ వచ్చారు, మీద 5 యాపిల్లే ఉన్నాయి, 10 మెంబర్స్ వచ్చారు. అప్పుడు యాపిల్ ఏమవుతుందండి? మీ దగ్గర 5 యాపిల్సే ఉన్నాయి, కానీ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారండి? 10 మంది ఉన్నారు. అప్పుడు రేటు తగ్గిస్తారా పెంచుతారా? పెంచుతాం సార్. ఎందుకు? డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి పెంచుతారు, అంతే కదండి. సో ప్రైస్ హైక్ ఈజ్ ఈక్వల్ టు డిమాండ్ వెన్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ సప్లై. సప్లై అంటే 5 ఉన్నాయి, డిమాండ్ 10 మంది ఉన్నారు. దాంతో ఏమైంది? సార్ నేను 20 రూపాయలు ఇస్తాను, నాకు ఒక యాపిల్ ఇవ్వండి అంటాడు. ఇంకొక ఆయన 30 రూపాయలు ఇస్తాను. ఎప్పుడు డిమాండ్ పెరిగిందో ప్రైస్ హైక్ పోతుంది. సేమ్ స్ట్రెస్ ఎలా పెరుగుతుందంటే, ప్రెజర్ ఎప్పుడైతే మనకున్నటువంటి శక్తి కన్నా ఎక్కువ ఉంటుందో, భరించగలిగే శక్తి కన్నా ఎక్కువ వచ్చేస్తుందో ప్రెజరు, అప్పుడు స్ట్రెస్ గా మారిపోతుంది. మీరు గంట పాటే పని చేయగలరు మీ మానసికంగా శారీరకంగా, వేరేజ్ మీరు 2 గంటలు పనిచేయాల్సి వస్తుంది. మీ రీసోర్స్ గంట సేపు పనిచేయడానికి కావాల్సిన రిసోర్సెస్, సైకలాజికల్ రిసోర్సెస్, ఫిజికల్ రిసోర్సెస్. కానీ వేరేజ్ మీ బాస్ 2 గంటలు పని చేయమంటారు అంటే ఏముందండి? డిమాండ్, ప్రెజర్ ఎక్కువ ఉంది. విట్ లీడ్స్ టు వాట్ అండి? స్ట్రెస్. అంటే మన శక్తి కన్నా ఎక్కువగా పనిచేసిన సందర్భంలో, మనం ఆలోచించే శక్తి కన్నా ఎక్కువగా ఆలోచించే సందర్భంలో, మన పరిమితి దాటి మనం ఏవైనా చేస్తున్న సందర్భంలో మాత్రమే స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. డూ అగ్రీ విత్ యువర్ ఫ్రెండ్స్? మీరు ఎవరు అగ్రీ చేస్తారా నాతో? ఎవరైనా డిసగ్రీ చేస్తారా? అగ్రీ?
జ్యోతి గారు ఓకే అగ్రి చేస్తారా? ఓకే, దిస్ ఈజ్ స్ట్రెస్. సింపుల్ అండి. మనకు ఉన్న దానికన్నా ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల కలిగేదే స్ట్రెస్. ఇది అన్ని సైకలాజికల్ గా దేనికైనా సరే. నాకు ఇంగ్లీష్లో మొదటి 3 లెసన్సే వచ్చు. 3 లెసన్స్ మీద 30 మార్క్సే వస్తాయి. ఇంకా 2 లెసన్స్ నేను చదవలేదు, రేపు మార్నింగ్ ఉంది. కానీ నేను ఆ 2 లెసన్స్ చదవలేను, టైం లేదు, అయినా 20 మార్క్స్ కావాలని ఆలోచిస్తాం. ఏమవుతుందండి? మీ శక్తి 3 లెసన్స్ మాత్రమే. బట్ వేర్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ 5 లెసన్స్ విచ్ లీడ్స్ టు ద స్ట్రెస్. ఇది స్టూడెంట్ స్ట్రెస్. రేపు ఎగ్జామ్ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక సబ్జెక్ట్ చదివాడు. తన శక్తి అంతే, ఆ రోజులో ఒక సబ్జెక్ట్ చదవగలడు అంతే. కానీ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి, స్ట్రెస్కి వెళ్ళిపోతున్నాడు, సిక్ అయిపోతున్నాడు, హార్ట్ పెరిగిపోతుంది, హాస్పిటల్ జాయిన్ అయిపోతున్నారు. మ్యాక్సిమం కార్పొరేట్ స్కూల్స్లో, అన్ని స్కూల్స్లో పిల్లలు ఇబ్బంది పడుతోంది ఇదేనండి. వాళ్ళకున్న రిసోర్స్ కన్నా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఐ రైట్ డియర్ ఫ్రెండ్స్? మీ పిల్లలు, మన పిల్లల్ని గమనించి, అందరిని మనమే గమనించాలి. ఈ చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం. వాళ్ళు ఎంత చదవగలరో అంతే మనం అవకాశం ఇవ్వాలి. బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ సో. మనమైనా సరే, మీరు అరగంటలో 2 కూరలు, ఒక రైస్ వండగలరు. మా భర్త వచ్చేసి వెంటనే మా 20 మంది ఫ్రెండ్స్ వస్తున్నారు, ఒక 4 కర్రీలు చేయి, అరగంట టైం ఉంది, ఒక వెజ్ బిర్యానీ చేయి, రైస్ చేయి, కర్డ్ రైస్ చేయడం ఏమవుతుందండి? మీ రీసోర్స్ హాఫ్ అన్ అవర్ మీరు చేయగలరు. బట్ వేరే ప్రెజర్ ఎంత ఉందండి? 3 గంటలు పని చేయగలిగిన ప్రెజర్ 30 మినిట్స్ అయిపోయింది. అప్పుడు మీరు ప్రెజర్ ఫీల్ అవుతారు. ఆ ప్రెజర్ అంటే స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఆ స్ట్రెస్లో ఏమొస్తుందండి? గొడవ వచ్చేస్తుంది. గొడవ ఎక్కడికి వెళ్తుందండి? అమ్మగారింటికి, లేకపోతే ఆయన అమ్మగారింటికి వెళ్ళిపోయి అలాగలా ఎక్కడికి వెళ్తుందండి? రీజన్ ఆయనది తప్పు కాదు, ఆమెది తప్పు కాదు. స్ట్రెస్ మేనేజ్ చేయకపోవడం వల్ల ఇద్దరు జీవితాలు దూరం అవుతున్నాయి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ డియర్ ఫ్రెండ్స్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ ఆల్సో. ఒక తండ్రితో ఒక కొడుకు మాట్లాడలేకుండా గొడవ పడుతున్నా, ఒక భార్య భర్తతో గొడవ పడుతున్నా, ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుతో గొడవ పడుతున్నా, లేదా ఒక టీచర్ తన ఇంట్లో జరిగినటువంటి సంఘటనలను ఆ బయటికి రాలేని కారణంగా స్టూడెంట్తో గొడవ పడుతున్నా, మీరు ఏ సమస్యకైనా సరే ఒక్క క్షణం ఆలోచిస్తే డెఫినెట్లీ 90% ద రీజన్ వుడ్ బి ద స్ట్రెస్, ఇంటర్నల్ స్ట్రెస్. డూ యూ అగ్రీ విత్ మీ ఫ్రెండ్స్? అగ్రీ చేస్తారా? దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. సింపుల్ థింగ్స్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన అమ్మా నాన్న చక్కగా కలుసుకునేవారు, ఎంతో చక్కగా కలిసిమెలిసి ఉన్నారు. కానీ అదే స్థాయిలో ఇప్పుడు ఉన్న భార్య భర్త అమ్మా నాన్న ఎదురుగా చూస్తున్నాం, అంత కలివిడిగా ఉంటున్నారు. ఈ రోజు ఎందుకు ఉండలేకపోతున్నారు? బికాస్ ఆఫ్ స్ట్రెస్, టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ టూ మచ్ ఆఫ్ యాక్టివిటీస్. మరి రిజల్ట్స్ ఎలా ఉంటాయండి? స్ట్రెస్ ఎక్కువ రిజల్ట్స్ ఎలా ఉంటాయి చెప్పండి ఎవరైనా సరే. అంటే మనం స్ట్రెస్ వల్ల ఏమవుతుంది చెప్పండి? 100% అచీవ్ చేయలేం సార్. ఎస్, 100% అచీవ్మెంట్ ఉండదు. ఇంకా అండి? నెక్స్ట్ కొత్తగా ఏదైనా ఆలోచించాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. క్రియేటివిటీ, కిల్లింగ్ అవర్ ఓన్ క్రియేటివిటీ. lack of creativity and lack of concentration. వెరీ నైస్ అండి. ఇంకా అండి? హెల్త్ ప్రాబ్లమ్స్ ఆబ్వియస్లీ. హెల్త్ ఇష్యూస్, వెరీ నైస్, హెల్త్ ఇష్యూస్. ఇంకా అండి? అండ్ రిలేషన్స్, డ్యామేజ్ టు రిలేషన్స్ అండ్ demotivation, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, డిమోటివేషన్, ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా డ్యామేజ్ వస్తుంది సార్. వెరీ నైస్ అండి. ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా డ్యామేజ్ సార్ వస్తుంది. ఫైనాన్షియల్ గా అండ్ ఓవర్ థింకింగ్ సార్. ఎస్, ఓకే. నా చూద్దాం ఏంటంటే ఉన్నాయి అక్కడ అసలు. సడన్ స్ట్రెస్ లో రకరకాలు ఉన్నాయండి. సడన్ స్ట్రెస్ ఎలా వస్తుంది? సివియర్ లీడ్స్ టు మిస్హ్యాప్స్. 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, 9:30 ఇంటి దగ్గర అయిపోయింది. ఆఫీస్ నుంచి కనీసం 20 కిలోమీటర్లు. ఎంత తిన్నగా వెళ్ళినా సరే 20 కిలోమీటర్లు అంటే 20 నిమిషాల కన్నా ఎక్కువ పడుతుంది. దారిలో ట్రాఫిక్ జామ్ లేకపోతే బాస్ వెళ్తే తిడతాడు, ఆ రోజు ఆబ్సెంట్ వేస్తాడు. బండి తొక్కుతుంటాం, మన దృష్టి బండి మీద ఉంటుందా ఆఫీస్ మీద ఉంటుందా అండి? ఆబ్వియస్గా ఆఫీస్ మీదే ఉంటుంది సార్. అప్పుడు ఏం జరుగుతుందండి? మిస్హ్యాప్స్, యాక్సిడెంట్స్ జరుగుతుంది. డెఫినెట్లీ యూ విల్ మీట్ ఎన్ యాక్సిడెంట్.
ఒక భార్య తన ఉద్యోగం చేస్తుంది, భార్య పిల్లలు క్యారియర్ కట్టాలి, 4 స్టవ్ల పైన 4 పెట్టింది, వంట చేస్తోంది, అరగంటలో వంట అయిపోవాలి, అన్ని చేస్తోంది. ఆ స్ట్రెస్ లో ఏం జరిగింది తెలుసంటే, అందరు క్యారేజీలు కట్టేయాలి, తన క్యారేజ్ లాస్ట్ కట్టుకుందాం అనుకుంది. తనకి తెలియకుండానే వంట చేస్తూ తన చీర కొంగు స్టవ్కి నిప్పు అంటుకున్నా సరే తనకి తెలియలేదు. తీవ్రంగా గాయపడిన సందర్భాలు ఎన్నో నేను చూశాను, నేను విన్నాను. ఓన్లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్. తక్కువ సమయంలో ఎక్కువ పని చేయాలి, స్ట్రెస్కి లోనై ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఇట్ హ్యాపెన్స్. యాక్సిడెంట్స్ ఎందుకు అవుతాయండి? నిద్ర లేకపోవడం వల్ల కలిగే స్ట్రెస్ నుంచి అవుతుంది. గుర్తుంచుకోండి, ఏదైనా ఆలోచిస్తూ ఒక పని చేయాలి, ఇంకో పని చేసేస్తూ ఉంటాం. పంచదార వేయాలి, ఉప్పు వేసేస్తాం, ఉప్పు వేయాలి, కారం వేసేస్తుంటాం. ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయండి? ఆబ్సెన్స్ ఆఫ్ మైండ్. వై యువర్ మైండ్ ఈజ్ ఆబ్సెంట్? బికాస్ యూఆర్ ఇన్ స్ట్రెస్. am I right, dear friends? మనీ కోసం ఎక్కువ సంపాదించాలని చెప్పి రోజుకి 5 క్లయింట్, ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉంటాడు, రోజుకి 5 క్లయింట్ కలవడమే చాలా కష్టం. కానీ నేను 10 మంది ఎలాగైనా కలవాలి, 3 కలిశాను, ఇంకా 7 ఉన్నారు అని ఇబ్బంది పడుతూ అన్ని చుట్టూ తిరిగేస్తున్నాడు. ఆ ఏరియా నుంచి లాల్ బహదూర్ సార్, ఎల్బీ నగర్ నుంచి ఇటు మియాపూర్ దగ్గర నుంచి అటు అమీర్పేట వరకు, లేకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఎక్కడండి మన వచ్చిన లబీపేట దగ్గర నుంచి గవర్నర్ పేట నుంచి తిరిగేస్తూ ఉంటుంటారు. ఏమవుద్దండి? స్ట్రెస్కి గురవుతారు, ఏదో అనర్థం జరుగుతూ ఉంటుందండి. ప్రెస్టేజ్, ఆయనకన్నా ఎక్కువ పని నేనే చేయాలి, బాస్ నన్ను మెచ్చుకోవాలి, అరే బాబు 8 గంటల కన్నా ఎక్కువగా పని చేయలేం, అంతకన్నా ఎక్కువ పని చేస్తే ఏం జరుగుతుంది? మిస్ హ్యాప్ లీడ్స్ టు సిక్నెస్. మనకి ఇంటర్నల్ స్ట్రెస్ అండి, అంటే ఇది మన మానసికంగా కావచ్చు, మన అంతర్గతంగా కొన్ని స్ట్రెస్లకు లోన్ అవుతూ ఉంటాం. వాటి కారణాలు ఏముంటాయి, ఎలా అవుతుంటుంది? ఎవరైనా చదవండి. కెన్ ఎనీబడి రీడ్ ఇట్? సార్ వచ్చారు, ఒకసారి పిఎన్వి శ్రీని గారు, ఏమైనా చదివే అవకాశం ఉందా సార్? అన్నిదా ఏం అనుకోకపోతే సార్. పీపీటీ ఏమండి? పీపీటీ రావట్లేదా? ఓకే, ఒక్క నిమిషం. సడన్ స్ట్రెస్ అని లైఫ్ స్టైల్, సెల్ఫ్ డెప్సిటివ్, నెగిటివ్, పర్సనల్ యాటిట్యూడ్, మైండ్ ఫిక్షన్. ఇవి సాధారణంగా మన స్ట్రెస్కి వెళ్ళిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయండి. అంటే ఇవన్నీ మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నవే, కాస్త మనం మాట్లాడుకుంటున్నాం. లైఫ్ స్టైల్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కేవలం మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే స్ట్రెస్. మనం ఉదయం 5కి లేచామనుకోండి, ఇంత టైం మనకు ఉందా అనిపిస్తుంది, టైం మేనేజ్మెంట్ తెలియకపోవడంలో జరిగేటువంటిది. 8కి లేచామనుకోండి, అంత ఆదరాబాదరగా జరుగుతూనే ఉంటుంది. స్ట్రెస్. నందమూరి బాలకృష్ణ గారు హీరో, ఆయన ఉదయం 3 గంటలు లేస్తారు. ఆయన అంటాడు అందరికీ 24 గంటలు, నాకు 28 గంటలు అంటాడు ఆయన. టైం ఆయన చేతిలో ఉంది, స్ట్రెస్కి దూరంగా ఉంటాడు. అంటే ఓవర్లోడ్ షెడ్యూల్, టైం తక్కువ ఉంటుంది, షెడ్యూల్ ఎక్కువ ఉంటుంది. ఎలా జరుగుతుందండి? ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, ఏమైనా ఈ జబ్బులన్నిటికీ మన కారణం ఏంటండి? డాక్టర్ గారు కూడా ఉన్నారు, డయాబెటిక్ స్పెషలిస్ట్. లైఫ్ స్టైల్ డిజార్డర్. డయాబెటీస్ ఇస్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. డాక్టర్స్ గారు కూడా మెడిసిన్ కంట్రోల్ ఉంచుతుంది, కానీ బాగా తగ్గాలంటే లైఫ్ స్టైల్. మీ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, డైట్ హ్యాబిట్స్ కావచ్చు, మీ ఫిజికల్ యాక్టివిటీస్ కావచ్చు, మీ స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టమని చెప్తారు. టూ మచ్ కాఫీ తీసుకుంటారండి టెన్షన్లో, టూ మచ్ టీ అయిపోతుంటుందండి. వీళ్ళు కూడా ఏమవుతారండి, ఒక రకమైనటువంటి ఆ కెఫీన్స్ ఏమైనా రకరకాల ఇబ్బంది కలిగిస్తాయండి మన శరీరాన్ని. ఒక వాంతిలో తీసుకెళ్ళిపోయి ఒక రకమైనటువంటి ఆందోళన కలిగిస్తాయి మనకి. ఓవర్లోడ్ షెడ్యూల్ చెప్పాను కదండి, మన చేతులు 5 గంటలో ఉంటుంది, 10 గంటలు చేయాల్సిన షెడ్యూల్ మన దగ్గర ఉంటుంది. ఏం చేస్తాం? బాస్ అలా అప్పగించారు. సాధారణంగా బ్యాంక్ మేనేజర్లు అందరూ
ఒకప్పుడు అండి కొన్నేళ్ళ కిందట ఎక్కడో ఒక ప్రతి దగ్గర పీపీటీ ఎగిరిపోయిందండి. ఎస్ ఎవరో నా పీపీటీని దృష్టి పెడుతున్నారండి. నా పీపీటీ ఎవరికి ఎక్కువగా నచ్చింది, బాగుందని అనుకుంటున్నారు, పోతుంది. ఓకే. సెల్ఫ్ డౌట్ అండ్ నెగిటివ్. సెల్ఫ్ డౌట్, నేను ఈ పని చేయలేనేమో, నాకు ఈ ఛాన్స్ వచ్చింది చెప్పలేనేమో. ఓవర్ అనాలిసిస్, మనల కోసం మనం ఎక్కువగా ఆలోచించేస్తాం. మీకు స్టేజ్ ఫ్రైట్ లో కూడా చెప్పే ఉంటారు. సెల్ఫ్ క్రిటిసిజం, మనల్ని మనమే నమ్మం. నాకు ఈ పని చేత కాదురా, నేను ఈ పని చేయలేను. ప్రపంచంలో మీకంటూ మీరు చేసుకుంటున్న పెద్ద క్రైమ్ ఏదైనా ఉంది అంటే మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం. మిమ్మల్ని మనం విశ్లేషించుకోవడం వేరు, విమర్శించుకోవడం వేరు. విమర్శించుకోవడం అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోవడం. ఇఫ్ ఐ డోంట్ లవ్ మై సెల్ఫ్, ఐ ఫీల్ స్ట్రెస్. నేను నన్ను ప్రేమించాలి. ఇఫ్ ఐ డోంట్ లవ్ మై సెల్ఫ్, హౌ ఐ ఫీల్ హ్యాపీ. నేను ఆనందంగా ఎలాగ ఉండగలుగుతాను? ఇది మనం మిస్ అయిపోతున్నామండి. సెల్ఫ్ క్రిటిసిజం, నేను చేసింది తప్ప ఒప్ప ఆలోచించాలి. దీన్ని ఇంట్రోస్పెక్షన్ అంటారు. అంతర్మనం, అంతర్విమర్శ, అంతర్ముఖం అంటాం కదండి. మనం చేస్తే మంచిగా చెడ్డ వాళ్ళు తప్పులేదు, కానీ మనం ఎప్పుడు అలా నిందించుకుంటూనే ఉంటాం. ఇది చాలా పెద్ద క్రైమ్ అండి. మన పట్ల మనం చేసుకుంటున్న క్రైమ్. దిస్ ఇస్ ఎ గ్రేట్ క్రైమ్. నెవర్ క్రిటిసైజ్, ఓవర్ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్. చేసిన తప్పు, తప్పు చేశాను, సరిదిద్దుకుంటాను, దట్స్ ఇట్. కొన్ని తప్పులు చేస్తాం, తెలుస్తుంది. దాన్ని సరే ఇంకో తప్పు చేద్దాం చెప్పండి. బికాస్ ఎవరి మీద ప్రేమ చూపిస్తాం, మన మీద మనం ప్రేమ చూపించకపోతే ఎలా అండి? ద మూమెంట్ యూ లవ్ యువర్ సెల్ఫ్, దట్ ఇస్ ద మూమెంట్ దట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, ఇల్ యాక్టివిటీస్ విల్ గో అవే ఫ్రమ్ యూ. ఇల్ థాట్స్. మిమ్మల్ని మీరు ప్రేమించుకుని, నేను అద్భుతమైన మనిషిని, నాకేమవుతుంది, ఏమీ కాదు, ఏమైనా చేయగలను, ఐ లవ్ మై సెల్ఫ్, నేను ఏ పనైనా చేయగలను, అద్భుతమైన వ్యక్తిని. జస్ట్ వన్స్ యూ స్టార్ట్ లవ్ యువర్ సెల్ఫ్, అండ్ ద లైఫ్ దట్ యూ ఎంజాయ్ ఈజ్ అమేజింగ్, విల్ బి అమేజింగ్. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రేమించి చూడండి. ప్రేమించేద్దాం చూడు, మా అయితే ఏమవుతుంది, తిరిగి ఇచ్చేస్తాను చూడు అని ప్రభాస్ చెప్పారు కదా. ప్రేమించేద్దాం చూడు, ప్రేమించేయండి. వాళ్ళని ఇల్లు కాదు, వాళ్ళని ప్రేమించాలంటే వాళ్ళ అంగీకారం కావాలి. అది ఎస్ రావచ్చు, నో రావచ్చు. నో వచ్చింది అనుకోండి తిట్లు, ఎస్ వచ్చింది అనుకోండి జీవితాంతం భరించాలి. ఈ రెండు ఉంటాయి పనిష్మెంట్. నోవా బెటర్, అంతేనా? సో దిస్ ఈస్ లవ్ యువర్ సెల్ఫ్ డియర్ ఫ్రెండ్స్. పర్సనల్ యాటిట్యూడ్ అండి. పెర్ఫెక్షనిస్ట్ అండ్ వర్క్ లవర్స్. నేను 20 గంటలు పనిచేస్తాను, 15 గంటలు పనిచేస్తాను. ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళు అనవసరం. తను మాత్రం తన మీద ఆధారపడి తల్లిదండ్రులు ఉంటారు, మెడిసిన్ ఇవ్వాలి, అదే అనవసరం. అందరికన్నా నేను ఏ పని చేసినా పెర్ఫెక్ట్, ఐఎమ్ పెర్ఫెక్ట్, మిస్టర్ పెర్ఫెక్ట్ అనిపించుకోని తప్పలను ఏం చేస్తారు? ఎక్కువగా పనిచేస్తారు, శక్తి ఉండదు, స్ట్రెస్ లోకి వెళ్ళిపోతారు. వర్క్ లవర్స్, వీళ్ళు ఏమనుకుంటారు, ఐఎమ్ వర్కహాలిక్. వర్కహాలిక్ అంటే మీరు ఆల్కహాలిక్, నేను వర్కహాలిక్. ఆల్కహాలిక్ తాగేసి పడుకుంటాడు, వర్కహాలిక్ నువ్వు ఎప్పటికీ పడుకో, పోతావు. ఏమైంది రా అని సినిమాలో మీమ్స్ చూసినట్టు చూసుకోవాలి. టీవీలో మైండ్ ఫిక్సెస్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, నాట్ ఫ్లెక్సిబుల్ థింకింగ్. కొంతమంది సంబంధం లేని, అంటే నిజాలు కానివన్నీ ఊహించుకుంటూ ఉంటుంటారు. అంటే వాస్తవానికి దూరంగా ఊహించుకుంటుంటారు. నేను ఇప్పుడు వెళ్తున్నాను, ఈ బండి ఇలాగ వెళ్తుంది, మొన్న ఆ రోడ్లో 3 యాక్సిడెంట్స్ జరిగి నేను వెళ్తున్నాను, అక్కడ యాక్సిడెంట్ అవుద్దా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆ ఆలోచన ఎందుకు? దీనికి మనకున్న పరిస్థితి సంబంధం ఏమిటి? అంటే పనికి మాలిన విషయాలు ఆలోచిస్తూ లేనటువంటివి ఎక్కువ ఆలోచించడం. నాట్ ఫ్లెక్సిబుల్ థింకింగ్. అంటే ఏదైనా సరే ఉందనుకోండి, ఏం జరిగింది జరగని, ఇబ్బంది ఏముంది అని తేలిగ్గా తీసుకోరు. అమ్మో నేను అనుకుని జరగకపోతే ఎలాగా, అమ్మో 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 అమ్మో, అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా. ఎవరు చేశారు? మీకు మీరే చేసుకున్నారు. దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్, ఇంటర్నల్ స్ట్రెస్, వీటికి మనం దూరంగా ఉండాలి. ఎక్స్టర్నల్, ఫిజికల్ ఎన్వైరన్మెంట్. కొంతమందికి బయట వెళ్తాం, రన కొన్ని దొల్లు, సౌండ్లు ఎక్కువ వస్తే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయిపోతారు. బ్రైట్ లైట్స్, ఎక్కువ లైట్లు ఉన్నా ఇబ్బంది ఫీల్ అవుతారు. స్మాల్ స్పేసెస్, కొంత చిన్న ఇరుకు ప్రదేశాల్లో అనుకుంటే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. మా పక్కింట్లో నైబర్ ఉన్నారండి, విశాఖపట్నంలో ఉంటారు ఆయన. మా ఇంటికి మా ఊరు రావాలి అంటే ఆయన ట్రైన్ ఎక్కి రాడు. ట్రైన్ ఎక్కితే జనాలకు చూసి ఆందోళనతో ఫిట్స్ వచ్చేస్తుంది ఆయనకి. స్ట్రెస్ లోనే అవుతాడు ఆయన.
ఇంకొక ఆయన స్మాల్ ప్లేసెస్, చిన్న గదుల్లో పెడితే ఆయన 2 నిమిషాలుగా నుండి వెళ్ళిపోతాడండి. సార్ నాకు పెద్ద క్లాస్లో పెట్టండి. ఒక స్టూడెంట్ ఉన్నాడు, నాకు పెద్ద ప్లేస్లో పెట్టండి సార్, ఇక్కడ అంత పేగ నొక్కేస్తున్నట్టు ఉంది సార్ అంటాడు ఒక. సోషల్ ఎన్వైరన్మెంట్, రూడ్నెస్, బాసిజం, అగ్రెసివ్నెస్ బై అదర్స్. కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తుంటారు. మాటికి వెళ్ళిపోతుంది సార్, అంటే ఎక్కువసేపు ఉంచడం వల్ల వెళ్ళిపోతుంది. చేద్దాం. రూడ్నెస్, కొంతమంది బాసెస్ని చూపిస్తారు. అబ్బా ఎప్పుడైనా తిడుతూనే ఉంటాడండి బాసుల మీద. అగ్రెసివ్నెస్, కొంచెం ఎప్పుడైనా స్పీడ్గా వెళ్ళిపోతాం. ఏరా ఏ ఎక్కువ మాట్లాడుతావు నా కోసం, ఎవరు మన కోసం చిన్న అన్నారని తెలుసు, వెళ్ళిపోతాం వాళ్ళ మీదకి. అదర్స్ బై అదర్స్. బుల్లింగ్ అంటే ఎవరో మనల్ని ఇలాగా పోక్ చేస్తూ ఉంటారు. ఈ సమస్యల ఆర్గనైజేషన్ లైన్స్, రూల్స్, రెగ్యులేషన్స్, డెడ్ లైన్స్. నువ్వు రేపటికల్లా అవ్వకపోతే నీ ఉద్యోగం ఉండదు, జీతం రాదు. ఇది ఇలాగే చేయాలి, ఇది రూల్, ఇది ఇలాగే చేయాలి, అది రెగ్యులేషన్. ఇవన్నీ పెద్దగా ఉంటాయండి కార్పొరేట్ సెక్టర్ లో. మేజర్ లైఫ్ ఈవెంట్స్, బర్త్, డెత్, మార్షల్ అదండి, మ్యారిటల్ డిస్టర్బెన్సెస్, లూజింగ్ ఏ జాబ్, ప్రమోషన్, ఇవన్నీ వెళ్ళిపోయిందండి. మళ్ళీ ఏం జరుగుతుంది అసలు నాకు తెలియాలి. సిచ్యువేషన్ కూడా చెప్తుంది సార్, స్ట్రెస్ వస్తుందా లేకపోతే ప్రశాంతంగా ఉంటారా అని చెప్పి. మేడం ఎగిరిపోతుందండి. డూ ఎనీవన్ సీ దట్ ద స్మైల్ హ్యాస్ గాన్ అవే ఫ్రమ్ మై ఫేస్? నో. మీరు ఎన్నిసార్లు చెప్పారు ఎగిరిపోతుంది? పోతుంది, మళ్ళీ తెచ్చుకుందాం, తప్పే ఉంది. మేజర్ లైఫ్ ఈవెంట్స్ షేర్ అయింది కదండి. ఇవి ఎక్కువ స్ట్రెస్ అండి. ఎవరైనా బర్త్ ఈవెంట్స్ పుట్టినప్పుడు ఒక రకమైన ఆందోళనకి ఓవర్ వీల్మింగ్ అయిపోతారు. ఇది స్ట్రెస్ అనొచ్చు, ఓవర్ స్ట్రెస్ అయిపోతారు. అమ్మ ఏం చేయాలి, అన్ని పనులు చేయాలి, మా ఆవిడని చూసుకోవాలి, అత్తవారిని చూసుకోవాలి, హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ తీసుకురావాలి. ఈ ఆనందం స్ట్రెస్ గా మారిపోద్ది భర్తకి. డెత్, ఎవరో మన నచ్చిన చనిపోయారు అనుకోండి, స్ట్రెస్ లోకి వెళ్ళిపోతాం చాలా కాలం ద్వారా. మా మదర్, మా ఫాదర్ చనిపోయినప్పుడు చాలా కాలం ఉన్నాను, అంటే స్ట్రెస్ లో ఉండిపోతాం. అది మనం తొందరగా రాలేము. మ్యారిటల్ డిస్టర్బెన్సెస్, ఇది తెలుసు కదండి. వైవాహిక సంబంధాల్లో ఏమైనా ఇబ్బందులు వచ్చాయనుకోండి, చాలా స్ట్రెస్ లోకి వెళ్తాం. మామూలు మనిషి అవడం చాలా కష్టం అవుతుంది. ఆ కష్టం ఎవరికి రాకూడదని కోరుకుందాం మనం. లూజింగ్ ఏ జాబ్ పోయినా, ప్రమోషన్ రాలేదనే కారణంతో కూడా మనకు రావచ్చు. ఇంకా కాజెస్ ఆఫ్ స్ట్రెస్ ఎవరైనా చెప్తారు? ఇవి 3 కాజెస్ ఆఫ్ స్ట్రెస్ అండి. పీపీటీ నెక్స్ట్ మూవ్ వెళ్ళలేదు సార్. మనం అనుకున్నది చేయకపోయినా వినకపోయినా స్ట్రెస్ వచ్చింది సార్. మన ఒపీనియన్ కి అగ్రి అవ్వకపోయినా. ఓకే చూడండి, ప్రెజర్ ఇందులో చెప్పాను, ప్రెసిడెంట్ డేట్, ఫ్రస్ట్రేషన్, చికాకు, ఆందోళన, కాన్ఫ్లిక్ట్, విచ్ వన్ టు చూస్. కొన్నిసార్లు సంఘర్షాత్మక ఆలోచన, ఇది వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలి. చిన్నదండి, చిన్న ఎగ్జాంపుల్. మా వైఫ్తో నేను వెళ్ళాను అనుకోండి షాపింగ్కి, 2 చీరలు ఎంచుకుంటుంది గంటన్నర తర్వాత. ఏమండి ఇది తీసుకోవాలా, ఇది తీసుకో, ఇది బాగుందేమోనండి, పోనీ ఇది తీసుకో, అది కూడా బాగుందండి. ఒక పావు గంట, అంటే నేను ఆ 2 తీసుకొని చెప్పేంత వరకు ఇది అవుతూనే ఉంటుంది. ఇదేంటండి, చాయిస్ లో ఒక అరగంట తన కాన్ఫ్లిక్ట్ లో ఉండిపోయింది, దానికి స్ట్రెస్. నేను ఎప్పుడు చెప్పానో 2 తీసుకో అని ఎప్పుడు చెప్తానో అప్పుడు స్ట్రెస్ పోతుంది, ఈ క్షణంలో వస్తుంది. అంటే కాస్త లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్పాను. అయితే నేను ప్రశాంతంగా ఉండాలి కాబట్టి 2 ఇంకోటి చెప్పినా తీసుకుంటాను, ఓకే అంటాను, నో ఇష్యూ. నెక్స్ట్ స్ట్రెస్ ఏమేమి చేస్తుందండి, నర్వస్ నెగిటివ్ రెస్పాన్స్ ఇస్తూ ఉంటాయి. ట్రంబ్లింగ్, మనం ఏ పని చేసినా సరే కాస్త మనకి చేతులు ఇవవుతూ ఉంటాయి. యాంగర్, లోన్లీనెస్, పెసిమిజం, డిప్రెషన్, యాంగ్జైటీ, అన్ఫ్రెండ్లీ, ఎవరితో ఉన్నాం, స్మోకింగ్, ఎక్కువ సిగరెట్లు తాగేస్తాం, బాగా ఆల్కహాలిక్ అయిపోతాం, ఓవర్ ఈటింగ్, ఎక్కువ తినేస్తారు, యాంగర్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, అంటే మన కుటుంబంతోనే దెబ్బలాడుతుంటాం, ఎసిడిటీ, ఆల్సర్, ఆస్తమా, హైపర్ టెన్షన్, ఇవన్నీ వచ్చేస్తాయండి. స్మోకింగ్, డ్రింకింగ్ లోకి ఎక్కువ వెళ్ళిపోతారండి యూత్. కొంతమంది ఓవర్ ఈటింగ్. సార్ స్ట్రెస్ వస్తే ఎక్కువ తినేస్తారా?
ఎవరు నమ్ముతారా? ఎవరైనా చూసారు మీ ఫ్రెండ్స్ కి స్ట్రెస్ వస్తే ఎక్కువ తినేసే వాళ్ళకి? ఎవరైనా చూసారా? చూసాం సార్. నేను చూశాను. ఎక్కువ తినేస్తా స్ట్రెస్. ఏం తింటున్నావు, నాకు చాలా కోపం వచ్చింది తిన్నాను. కోపం ఎందుకు ఆడాలా అన్నాడు. అలా అన్నానికి కోపానికి మధ్యలో ఏం జరిగిందంటే స్ట్రెస్ ఒకటి క్రియేట్ చేసింది ఆ కోపాన్ని. ఆడు తినుకుని వెళ్ళిపోతున్నాడు. ఎసిడిటీ, ఆల్సర్, మనకి ఇవి కానీ అన్ని స్ట్రెస్ వల్ల వస్తాయండి. దెన్ హౌ టు మేనేజ్? మరి స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి? స్ట్రెస్ని మనం ఎలా మేనేజ్ చేయాలి? స్ట్రెస్, యూస్ట్రెస్. కన్వర్ట్ స్ట్రెస్ ఇంటూ యూస్ట్రెస్. స్ట్రెస్, యూస్ట్రెస్ తేడా ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? స్ట్రెస్ అంటే మామూలుగా ఒత్తిడి సార్. యూస్ట్రెస్ అంటే ఆ ఒత్తిడి కూడా ఉపయోగకరమైన ఒత్తిడిగా మార్చుకోవడం. యూస్ట్రెస్ సూపర్ అండి, సూపర్. మంగా మేడం గారికి రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మంగా మ్యామ్. సూపర్, వెరీ నైస్, వెరీ నైస్. డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్తానా? సాధారణంగా ఎప్పుడైనా ఎవరినన్నా నన్ను మెచ్చుకోవాలి, నేను గొప్పవాడిని ఒప్పుకోవాలి అని మనం అందరం ఫీల్ అవుతూ ఉంటాం. తప్పేం లేదు. కానీ ఎదుటి వారిలో ఉన్న గొప్పతనాన్ని ఒప్పుకునేంత వరకు మన గొప్పతనాన్ని ఎవడూ ఒప్పుకోడు. నువ్వు గొప్పవాడు అని సమాజం నిన్ను అనాలంటే ముందు సమాజంలో నీకు ఎదురుపడ్డటువంటి గొప్ప వాళ్ళని గొప్పవాడని ఒప్పుకోవాలి. Until and unless you recognize the greatness in others, nobody is ready to recognize the greatness in you, dear friends. Am I right? I hope I am right. క్రెడిట్ ఇచ్చేయండి. మీరు ఆఫీసులో పనిచేస్తున్నారు. ఎదుటివాడు నేను గుడ్ మార్నింగ్ చెప్తాను అనుకుంటారు. కాదు, మీరు ముందే చెప్పండి. గుడ్ మార్నింగ్. స్ట్రెస్ ఆయనకి, బిల్ ఆయనకి, థ్రిల్ మనకులాగా స్ట్రెస్ ఆయనకి, మనకు కాదు. యూ విల్ బి ఫ్రీ. ఎదుటివారు ఎప్పుడు మిమ్మల్ని చూసుకొని ముఖం చిట్లించుకొని ఉంటాడు. ఆయన చూస్తే ఒక నవ్వు నవ్వండి, వెళ్ళిపోండి. స్ట్రెస్ ఆయనకి, థ్రిల్ మనకి. ఎంఎస్ నారాయణ లాగా ఆది సినిమాలో గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాలి. ఓకే, సో దిస్ ఆర్ సింపుల్. స్ట్రెస్, యూస్ట్రెస్. సపోజ్ ఇప్పుడు మేడం గారు ఉన్నారు. ఎవరు? కాజాటమే దుర్గా కుమార్ గారు. అమ్మో, విజయవాడ కనకదుర్గం గారు. విజయ కనక దుర్గా, మహా కనక దుర్గా. మేడం గారు, దుర్గం గారు కనిపించే సంతోషం. మిమ్మల్ని చూస్తే అమ్మవారిని చూశాను అన్నటువంటి ఫీలింగ్ లో ఉన్నాను. ఓకే మేడం గారు, మీకు ఫ్రెండ్ ఉన్నారు. మీ ఫ్రెండ్ ఏం చెప్పారంటే, ఇంట్లో మేము వ్రతం చేసుకుంటున్నాం, మంచి జాకెట్ పీసులు తీసుకురా, అందరికి వాయినాలు ఇవ్వాలి అని మీ ఫ్రెండ్కి పంపించారు. పావుగంట అయింది, రాలా. అరగంట అయింది, రాలా. 30 గంట అయింది. అప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? ఇంకా రాలేదు, ఏం జరిగిందో అని చెప్పేసి ఆలోచిస్తాను. ఏం జరిగిందని ఆలోచిస్తుంటారు మీరు? తెలీదు, ఏదైనా జరగచ్చు. అంటే ఏదైనా ఇబ్బంది అయిందా, మేడం గారు దారి తప్పారా, లేదా ఎక్కడైనా ఇబ్బంది ఎదురైందా, ఆవిడకి ఏమైనా సమస్య ఎదురైందా అని ఆలోచిస్తాం. దానివల్ల ఏమొస్తుంది మేడం? కాస్త ఆందోళన నుంచి చికాకు నుంచి మిమ్మల్ని ఎవరు పలకరించినా సరే మీ మొహంలో చిరునవ్వు ఉండదు. వాయినానికి మీరు పిలిచారు కానీ వాళ్ళు పలకరించరు. ఇంట్లో ఎవరు వస్తే అని కసిరి కొడతారు. అదే అమ్మో, ఫ్రెండ్కి పంపించాను, ఆవిడ సిఎంఆర్కి వెళ్ళింది, నాకు నచ్చిన డిజైన్లు అక్కడ దొరకలేదేమో, అమ్మో చందన బ్రదర్స్కి వెళ్ళింది, అక్కడ వెళ్ళిందేమో లేదు, అలాంజలికి వెళ్ళింది, అక్కడ మంచి ఉన్నాయేమో తెస్తాదిలే అని మీరు అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నార్మల్ అవుతుంది. మనం అంటే సిచ్యువేషన్ అది స్ట్రెస్ లో తీసుకుంటారా, ఈ స్ట్రెస్ లో తీసుకుంటారా, అది మీ ఇష్టం. ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఓకే మేడం సార్, గారు, మంగా మేడం గారు మీరు చెప్పారు కదా, పౌరులందరినీ కలెక్ట్ వెంటబడండి. స్ట్రెస్, ఈ స్ట్రెస్. మ్యామ్ సరిపోయిందా ఎగ్జాంపుల్ మంగా మ్యామ్? ఎస్ సార్, సరిపోయింది సార్. ఓకే, ఫైండ్ మీనింగ్. అసలు మనం ఏం చేస్తున్నాం అన్న విషయాన్ని మీరు దృష్టి పెట్టండి, ఖచ్చితంగా చేసుకుంటారు. స్ట్రెస్ ఈజ్ జస్ట్ ఎ ఫీలింగ్. ఇది కేవలం ఒక మానసిక భావన మాత్రమే, నిజంగా అది లేదు. మీరు అనుకుంటేనే స్ట్రెస్ వస్తుంది, అనుకోకపోతే ఏది రాదు.
ద మైండ్ సెట్. మనం ఏది డిసైడ్ చేస్తామో అదే జరుగుతుంది, ఇంకా చెయ్యొచ్చు. కంట్రోల్ అంటే ఏంటో తెలుసండి? నియంత్రణ. మా గురువు గారు జగ్గి వాసుదేవ్ గారు ఒక మంచి విషయం చెప్పారండి, మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని మా అమ్మ చిన్నప్పుడు పద్యం పాడుతూ చెప్పేది. ఎస్, వెరీ నైస్ అండి, వెరీ నైస్. ఆల్ ఎమోషన్స్ ఆర్ అవర్ ప్రివిలేజెస్. ఆయన ఏం చెప్తే తెలుసండి? ఆల్ మై ఎమోషన్స్ ఆర్ మై ప్రివిలేజెస్. ఎమోషన్ మీన్స్ అంటే మన భావోద్వేగాలు, కోపము, దుఃఖము, భయము, సంతోషము, చికాకు, ఆల్ ఎమోషన్స్, ఆనందము, ఇవన్నీ మన ఎమోషన్స్. సపోజ్ ఇప్పుడు ఫణీంద్ర గారు ఉన్నారు. చిరంజీవి గారు, ఏంటండి క్లాస్ చెప్తున్నారు మీరు? మీ క్లాస్ చెప్పడం వచ్చా మీకు? అసలు సెషన్ చెప్పడం వచ్చా మీకు? మీరు ఏం చెప్తున్నారండి? చెప్పడం రాకపోతే రాకండి. ఎందుకంటే సెషన్ చెప్తారు, పనికిమాలిన సెషన్లు. మీ లాంగ్వేజ్ బాగాలేదు, మీరు ఎగ్జాంపుల్స్ బాగాలేదు, మీ స్లైడ్లు బాగాలేవు, అసలు మీరే బాగాలేరు. 2 లైట్లు వేసుకున్నారండి, కొంచెం కనబడాలని అని ఆయన అంటున్నారు. అంటే వాట్ డస్ హీ మీన్? హీ వాంట్స్ టు పోక్ మీ. అప్పుడు నాకు కోపం వచ్చింది అనుకోండి, ఏమండి ఫణీంద్ర గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇది పద్ధత? ఎలాగైనా మాట్లాడతారా? ఇదేనా మర్యాద? ప్రదీప్ గారు అంత మర్యాదకి ఇచ్చి పిలిచారు, అంత పెద్ద మిత్రుడు నాకు పిలిచిన తర్వాత మీరు ఇచ్చే మర్యాద నాకు ఇదా అని అన్నాను అనుకోండి. ఇప్పుడు ఏం జరిగిందండి? అంటే ఆయన నన్ను కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తే దానికి నేను స్పందించి కోప్పడ్డాను, నేను యాంగర్ చూపించాను. ఇప్పుడు నన్ను యాంగర్ చేసింది ఎవరండి? నన్ను కోప్పడే చేసింది ఎవరండి? ఫణీంద్ర గారు. అంటే నేను ఎప్పుడు కోప్పడాలో ఆయన డిసైడ్ చేస్తారా? అంటే నా ఎమోషన్ ఆయన చేతిలో ఉంటుందా? ఫణీంద్ర గారు అన్నారు. చిరంజీవి గారు ఎంత అద్భుతంగా చెప్తారండి, ఎంత చక్కగా ఉన్నారండి, సూపర్ అండి, ఎగ్జాంపుల్ స్టాప్ అండి, సాంగ్స్ బాగున్నాయండి అని అన్నారు అనుకోండి. ఆయన చెప్తే నేను ఆనందపడాలా? అంటే నా ఆనందం ఆయన చేతుల్లో ఉందా? నో. దిస్ ఈజ్ హ్యావింగ్ ద ఎమోషన్ ప్రివిలేజెస్ విత్ యూ అని. మన సొసైటీలో చాలా మంది రకరకాలుగా అంటారు. మనం ఫీల్ అయ్యి మన ప్రివిలేజ్ వాళ్ళ చేతుల్లో పెట్టద్దు. ఒకరంటేనే కోపం వస్తుంది అంటే వాళ్ళు అంటూనే ఉంటారు, అంటే మన ఎమోషన్ వాళ్ళ చేతుల్లో ఉంది. మన పని కావాలి. చాలా మంది వచ్చి పొగుడుతూ ఉంటారు, ఆనందం ఫీల్ అవుతాం, వాళ్ళ పని చేసి పెడతాం. అంటే వాళ్ళు అంటేనే ఆనందమా? అంతవరకు నీకు ఆనందం రాదా? గుర్తుంచుకోండి, ఆల్ అవర్ ఎమోషన్స్ అవర్ ప్రివిలేజెస్, నోబడీ షుడ్ కంట్రోల్ ఇట్. అవి మన చేతుల్లో ఉండాలి, మన ప్రివిలేజ్ మన చేతుల్లో. ఎప్పుడైతే మన ప్రివిలేజ్ మన చేతుల్లో ఉన్నాయో ఒక్క తప్పు కూడా చేయండి డియర్ ఫ్రెండ్స్, ఒక్క తప్పు కూడా చేయండి. అవునా కదా డియర్ ఫ్రెండ్స్? ఈ రోజు ఎవడో గుర్తుంచుకోండి, హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఎమోషన్స్. మీ ఎమోషన్ మీవే. ఒకటి చెప్తే కోపం రాకూడదు, ఒకటి చెప్తే ఆనందం రాకూడదు, మీరు ఫీల్ అవ్వాలి. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్. పోయిందండి అది? ఓకే ప్రదీప్ గారు, మీరు కూడా చేసేస్తుండండి. ఇది ఎగిరిపోతూ ఉంది. ఎగిరిపోతే ఎంత Sir, I have small doubt, బాగుంటుంది. sir. ఎస్ మ్యామ్. సార్ అదే. ఇప్పుడు మీరు అన్నారు కదా ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోవాలని. కంట్రోల్ Yes, ma'am. చేసుకుంటే బెటర్ అంటారా? మేనేజ్ చేసుకుంటే బెటర్ అంటారా? కంట్రోల్ చేసుకుంటే మళ్ళీ ఏదో ఒక రోజు అది ప్రెషర్ ఎక్కువైపోయి మళ్ళీ ఆ కోపాన్ని ఒకరోజు ఫుల్ గా చూపించేస్తామేమో. మేనేజ్ చేసుకోవడం బెటర్ ఏమో అని నా అభిప్రాయం. కంట్రోల్ చేసుకోవడమే మేనేజ్ చేసుకోవడం మేడం. ఆ టైంకి మీరు మేనేజ్ చేస్తున్నారు. కంట్రోల్ చేసుకోవడం నో అంటే ఆ సార్, టైంకి ఇట్స్ మీరు కంప్లీట్లీ మేనేజ్ డిఫరెంట్ చేస్తున్నారు. అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. సార్ మీ అభిప్రాయమే. ఎవరు మంగా గారు అడిగారా? సార్ ఎవరు అడిగారు? ఎస్ సార్, ఎస్. ఆ టైంకి మీరు ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోవడమే మీరు స్ట్రెస్ మేనేజ్ చేస్తున్న అర్థం. వన్స్ యూ స్టార్ట్ కంట్రోలింగ్ యువర్ ఎమోషన్స్, దట్ మీన్స్ యూఆర్ స్టార్టింగ్ మేనేజింగ్ యువర్ ఎమోషన్స్. ఎప్పుడైతే కంట్రోలింగ్ చేస్తూ వస్తున్నారో మీరు మేనేజ్ చేస్తూ అలవాటు పడతారు. ఆటోమేటిక్గా అది మీకు కామన్ అయిపోతుంది. మీరు చేస్తుంది ఏంటండి, మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు కానీ కోపం ఆయన చెప్పిన మీ మైండ్లో ఉంచుకుంటున్నారు. మీరు అక్కడ కంట్రోల్ చేసుకునే ఎమోషన్ కానీ ఆయన చెప్పింది మైండ్లో ఉంచుకుంటున్నారు.
అంటే మళ్ళీ మీరు ఆయన్ని క్యారీ చేస్తున్నారు, అంటే మీ ఎమోషన్ వల్ల ఆయనకి చేతుల్లోనే ఉంది. అంటే ఇక్కడ ఎమోషన్ కంట్రోల్ మీ చేతుల్లో ఉన్న అర్థం ఏంటంటే ఆయన చెప్పినవేవి అసలు మన మైండ్లోనే ఉండకూడదు. మైండ్లో ఉన్నాయంటే అది అలాగే అక్యుములేట్ అవుతుంది, ఎప్పుడో బర్స్ట్ అయిపోతుంది. మీరు చెప్పింది అదే. పట్టించుకోకండి. సొసైటీలో 99 మెంబర్స్ ఉంటారండి, 99% ఉంటారు. పట్టించుకోకండి. ప్రపంచంలో మీరు ఏంటని ఎవ్వరు ఆలోచించట్లేదు. ప్రపంచం మిమ్మల్ని ఎలా పట్టించుకుంటుందని ఆలోచించిన ప్రతి క్షణం మీరు ప్రపంచం చేతిలో బతకాలి. నేను ఎలా బతుకుతున్నాను, నా జీవితం ఎలా వెళ్తుందో నాకు ఇంపార్టెంట్ అనుకున్నంత కాలం ప్రపంచం ఎలా ఉన్నా సరే మీకు సంబంధం ఉండదు. యువర్ లైఫ్ ఈజ్ యువర్ ప్రివిలేజ్, యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. రెస్పాండ్ టు ద సొసైటీ, రెస్పాండ్ టు ద వరల్డ్, బట్ డోంట్ రియాక్ట్ టు ద వరల్డ్. రెస్పాండ్ అంటే ఏంటండి? ఆలోచించడం, స్పందించడం. రియాక్ట్ అంటే ఏంటండి? ఆలోచించకుండా, వివేకం లేకుండా మనం స్పందించడం. రెస్పాండ్, ఆలోచించండి. డోంట్ రియాక్ట్, ఆలోచన లేకుండా స్పందించండి. దిస్ ఈస్ వాట్ హ్యాపన్స్. ఐ హోప్ ఐ హ్యావ్ క్లియర్ యువర్ డౌట్. ఇంకా ఇన్ డెప్త్లోకి వెళ్ళగలుగుతాను, బట్ టైమ్ ఈజ్ నాట్ దేర్. ఓకే, హౌ టు మేనేజ్, దాంట్లో ఇంకొన్ని వచ్చాయి మనకి ఇప్పుడు. సార్ మీరేమైనా సెట్ చేస్తారా? ఇది కొంచెం వేస్తారా? మరి బాగా ఇదైపోతుంది. సార్ మీరు కొంచెం ఇచ్చేయండి సార్, డిస్కనెక్ట్ అవుతుంది. ఒకసారి మీరు కొంచెం షేర్ చేయండి సార్. అది బాగా డిస్కనెక్ట్ అయిపోతుందండి, ఎందుకో తెలియదు కానీ. వచ్చింది కదండి సార్? మీరు చేశారా, నేను చేశానా? మీరు చేశారు సార్. ఓకే, వెళ్ళిపోతుంది వస్తుందండి. ఓకే, నువ్వు ఎలాగుందంటే ప్రతి పెళ్లి చూపులకి వెళ్ళి అమ్మాయి చూసి వెళ్ళిపోతుంది చూడండి, మరి కొత్త అమ్మాయి వస్తుంది, పెళ్లి చూపులు మారుతున్నట్టు ఇవి మారుతున్నాయి అలాగే. ఓకే, కీప్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. రియలైజ్ యూ కెనాట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. ప్రపంచంలో అన్ని మన చేతులు ఉండాలనుకుంటాం. అనుకోవడం వల్ల ఏమొస్తుంది ఏంటండి? స్ట్రెస్సే వస్తుంది, ఇంకేమీ రాదండి. ఇంకేమీ రాదు. మామిడి పండు పూర్తిగా తినేస్తే టెంకే మిగులుతుంది. ప్రపంచం అంతా కావాలనుకుంటే ఆ టెంక్ లాంటి స్ట్రెస్సే మిగులుతుంది, ఇంకేమీ మిగలదు. రియలైజ్ యూ కెనాట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. బీ అసర్టివ్ ఇన్స్టెడ్ ఆఫ్ అగ్రెసివ్. అంటే ఏదైనా సరే దాన్ని అర్థం చేసుకున్నంత వరకే ఉండండి, అగ్రెసివ్గా ఉండే ప్రయత్నం చేయకండి. చెప్పాను కదండి, రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వకండి. రెస్పాన్స్ ఈజ్ ఏ పాజిటివ్, రియాక్ట్ ఈజ్ ఏ నెగిటివ్. స్ట్రెస్ ఈ స్ట్రెస్ ఎలాగో. Believe instead of becoming angry, defense and passive. సార్ వేణు గారు కొంచెం మ్యూట్లోకి వెళ్ళిపోండి సార్. ఓకే, అంటే మీరేదో మిస్సెస్కి అడిగారు, అది వినిపించింది. తెలివైన వాళ్ళు వెంటనే మీరు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. చాలా తెలివైన వ్యక్తి మీరు. అట్నుంచి ఏమొచ్చింది మేము వెళ్ళలేకపోయాం. ఓకే, ఎనీహౌ, థ్యాంక్ గాడ్, హోప్ ఫర్ గుడ్. చాలా మంది ఏంటంటే మనం చెప్పాలి, వాదిస్తూ ఉంటారు. లేదు, మన అభిప్రాయం చెప్పండి, ఇది నా అభిప్రాయం అని చెప్పే ప్రయత్నం చేయండి, వాదించకండి. వాదించడం వల్ల ఒక రెండుందండి, ఇన్ ఏ డిబేట్ ఆర్ ఇన్ ఏ డిస్కషన్ యూ మే విన్ ద ఆర్గ్యుమెంట్, బట్ దెర్ ఇస్ ఎ డేంజర్ దట్ యూ మే లూజ్ యువర్ ఫ్రెండ్. ఆర్గ్యుమెంట్ వచ్చింది అనుకోండి, ఎదుటి వారు తగ్గట్లేదు, జస్ట్ ఎస్ నిజం మీరు చెప్పింది రైటే అని తగ్గండి. స్థితప్రజ్ఞుడు ఎప్పుడు ఎదుటి వారితో గొడవ పడ్డాను అనుకోడు. మనం ఎంత చెప్పినా వాదిస్తున్నానంటే ఎదుటివాడు ఎవడండి? మూర్ఖుడు అని అర్థం. మూర్ఖుడితో వాదిస్తే ఎన్ని రోజులైనా మనం గెలవలేం. అది గుర్తుంచుకో, లైఫ్లో చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇస్ నథింగ్ బట్ మేనేజింగ్ అవర్ లైఫ్ ఇన్ ఎ పీస్ఫుల్ వే అండి. ఐ డూ ఫీల్ సో బికాస్ ఐ లివ్ సో. లెర్న్ టు మేనేజ్ యువర్ టైం మోర్ ఎఫెక్టివ్లీ. టైం మేనేజ్మెంట్ పెట్టుకుంటే స్ట్రెస్ తగ్గుతుంది. లిమిట్స్, ఎక్సెస్ అంటే మనం ఈ టైంకే పనిచేస్తాం. సూపర్ స్టార్ కృష్ణ ఉండేవారండి, ఆయన సాయంత్రం 6 అయితే ఇంటికి వెళ్ళిపోయేవారు. మరి ఇంకా షూటింగ్స్ లేవు. శోభన్ బాబు గారు సాయంత్రం 6 అయితే ఇంటికి వెళ్ళిపోయేవారు. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు రాత్రి 2 వరకు షూటింగ్స్ లోనే ఉండేవారు, ఎప్పుడు వెళ్ళేవారు కాదు. స్ట్రెస్ ఎక్కువగా ఉండేది. చివరి రోజులు ఇంటర్లో ఆ మాట చెప్పారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇంకొకసారి భగవంతుడు జీవితం ఇస్తే నా పిల్లలు ఎదుగుతూ ఉంటే చూడాలని, పిల్లలతో ఆడుకోవాలని ఉంది అని చెప్తారు. అంటే మన ఫ్యామిలీకి టైం ఇవ్వకపోవడం వల్ల, ఎక్కువగా సంపాదన లేదా, ఎక్కువగా ఉద్యోగం మీద నేను బాగా కష్టపడగలనటువంటి 10 మందికి నిరూపించుకోవాలని గొప్ప పేరు ప్రఖ్యాతుల కోసం వెళ్ళిన వ్యక్తికి పర్సనల్ లైఫ్ స్ట్రెస్ ఉంటుందండి. ఒక లాయర్ ఉన్నారు, నాకు తెలిసిన లాయర్, హైకోర్టు లాయరే, మా ఊర్లో ఉంటారు, ఆయన ఉంటారు, చిరంజీవి గారు. సార్ మీరు చాలా సక్సెస్ఫుల్ లాయర్ కదా, ఏమనిపిస్తుందంటే ఏ సక్సెస్ఫుల్ లాయర్ ఈజ్ ఆల్వేస్ ఏ ఫెయిల్యూర్ ఫ్యామిలీ లైఫ్ అన్నాడు. నేను సక్సెస్ఫుల్ ప్రొఫెషన్, వెన్ ఇట్ కమ్స్ టు మై ఫ్యామిలీ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. 24 గంటల పుస్తకాల మధ్యన, కేసుల మధ్యన, కక్షిదారులతో బతుకుతాను. నా కుటుంబంతో ఎప్పుడు ఉంటున్నాను? ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ వెన్ ఇట్ కమ్స్ టు ఏ ఫ్యామిలీ మ్యాన్.
ఆయన చెప్తున్నప్పుడు ఆ కళ్ళల్లో నీరు చూశానండి, నేను తడిని చూశానండి. అండ్ మేక్ టైం ఫర్ హాబీస్, ఇంట్రెస్ట్. మన హాబీస్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉంటాయి. మన హాబీస్ అంటే ఏంటి? చెస్ ఆడడమా, మూవీ చూడడమా, క్రికెట్ ఆడడమా. క్రికెట్ ఆడడం అంటే మొబైల్లో కాదండి, గ్రౌండ్లో. ఫుట్బాల్ ఆడడమా అంటే మొబైల్లో కాదండి, గ్రౌండ్లో. ఫ్రెండ్స్తో చిట్ చాట్, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, ఇవన్నీ అంటే మన మనసుకి ఆనందం కలిగించవచ్చు. చిన్నప్పుడు మనం అందరం ఆడుకున్నామండి గ్రౌండ్లో. ఇప్పుడు ఎంతమంది ఆడుకుంటున్నామండి? ప్రకృతికి దూరంగా వీటికి దగ్గరగా ఉంటున్నాం. ఇందాక చెప్పాం కదండి, ఆనాటి ఆ స్నేహమానంద గీతం, అది లేదు. ఇనుములో హృదయం ఉందిలే, మన ఇప్పుడు హృదయంలో ఇనుమే ఉందిలే. ఇక్కడ ఇనుము వచ్చేసింది హృదయం ప్లేస్ లో. సీక్ అవుట్ సోషల్ సపోర్ట్, స్పెండ్ ఎనఫ్ టైం విత్ దోస్ యూ లవ్. మనం ప్రేమించే వ్యక్తులతో మనం కాస్త ఎక్కువగా ఉందాం. ఎప్పుడు నేను స్ట్రెస్ ఫీల్ అవుతాను, ఎక్కువ వర్క్ ఉందనుకోండి, తొందరగా ఇంటికి వచ్చేస్తాను, ఐ డోంట్ డూ ఎనీథింగ్. వారితోనే, మా పిల్లలతో ఆడుకుంటాను. సింపుల్, ఐ ప్లే. ఒక టీ దే అంటారు, వస్తాను, కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళ చుట్టాల కోసం, నా చుట్టాల కోసం, ఏదో నా లైఫ్ కోసం. ఎవ్రీడే నేను ఏం జరిగిందో ఐ షేర్ విత్ మై వైఫ్. రోజు నేను షేర్ చేసేసుకుంటాను. ఇది రోజు ఇలా జరిగింది, ఇలా జరిగింది. నా జీవితంలో చేసే ప్రతి చిన్నది కూడా నేను చెప్తూ ఉంటాను. నా స్టేట్మెంట్ మీద ఆధారపడి ప్రతి ఒక్కరు అన్ని చెప్పేకండి, మీ ఇంట్లో ఇబ్బందులు పడతారు. సినిమా చూశారు కదా, సంక్రాంతికి వస్తున్న ఏం జరిగిందో, నా భాగ్యం అడిగింది అని చెప్పేస్తాడు మొత్తం. తర్వాత సినిమా అంతా కనిపిస్తుంది వెంకటేష్. ఓకే, నేను మాత్రం అన్ని చెప్పేస్తానండి, ఇబ్బంది ఏం లేకుండా. అంటే వీ హ్యావ్ టు షేర్ అవర్ ఫీలింగ్స్, ఎమోషన్స్ విత్ అవర్ ఫ్యామిలీ. ఎంతకాలం మీ ఫ్యామిలీతో మీరు ఎమోషన్స్, భార్య భర్తతో, పిల్లలతో కావచ్చు, లేదా భర్త భార్య పిల్లలతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, షేర్ యువర్ ఎమోషన్స్, షేర్ ఎ వండర్ఫుల్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. రోజులు ఎంత స్ట్రెస్ ఉన్నా ఇట్టే ఎగిరిపోతుంది. పోయిందే పోయి వచ్చి ఇట్స్ గాన్, అమృతాంజని యాడ్లా అనిపిస్తుంది. ఇంకా అప్పటికి ఇబ్బంది ఉంది అనుకోండి, మనం ఎవరికైనా సరే సైకలాజిస్ట్ని కలవచ్చు. బయోఫీడ్బ్యాక్ అని తెలుసు కదండి. మన బాడీ చెప్పేస్తుంటుంది మన పరిస్థితి ఎలా ఉందా అంది. అబ్బా ఏమే సినిమాకి వెళ్దాం, వస్తావు? ఓకే, ఈరోజు పని ఎక్కువ చేస్తాను, తల ఎక్కువ నొప్పుకుంది, కాస్త పడుకుంటాను అంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. కాస్త వాకింగ్కి వెళ్దామా? ఓకే, ఈరోజు ఆఫీస్లో నిల్చొని నేను రాలేను అంటే మన బాడీ చెప్పేస్తుంది మనం ఎంత స్ట్రెస్ లో ఉన్నామో. మనం స్ట్రెస్ బస్టర్స్ అండి, గ్రేట్ స్ట్రెస్ బస్టర్స్ అండి. రన్నింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్, సైక్లింగ్, ఏరోబిక్స్ ఎంతమంది చేస్తాం? మనకు అందుబాటు ఎంతమంది చేస్తాం చెప్పండి? హ్యాండ్ రైజ్ చేయండి. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ డూయింగ్ ఏరోబిక్స్? ఎంతమంది చేస్తారు చెప్పండి నాకు? ఎక్సర్సైజ్, రన్నింగ్, స్విమ్మింగ్, వాకింగ్ ఎంతమంది మనం చేయగలుగుతున్నాం చెప్పండి ఎవరైనా సరే. ఎవరైనా చెప్పగలరా? కెన్ ఎనీబడి? ఏమండి ఎవరు ఎస్ అని చెప్పండి. లేదు, స్విమ్మింగ్ లేదు, ఓన్లీ వన్ టైం, సమ్ టైం. ఓకే ఓకే సరే, నవ్ ఆన్వర్డ్స్ డియర్ ఫ్రెండ్స్. నా సెషన్ సక్సెస్ఫుల్ అని అనిపించుకోవాలన్నా ప్రదీప్ గారు మంచి పాట వేశారు, మంచి పాట అండి, నిజమండి. ఆ వెన్నెల వస్తుంది, వెన్నెలవే వెన్నెలవే నిన్నే తోరి వచ్చానే హృదయాన నీవే. పాట గుర్తొచ్చిందండి. ఏ సినిమా తెలుసండి? మెరుపుకల్లేదు అనుకుంటాను. అద్భుతమైన సాంగ్, మంచి సాంగ్ వచ్చిందండి, మీరు అందరి కోసం వేశారు. సో డియర్ ఫ్రెండ్స్, రోజుకు ఒక 10 నిమిషాలండి. లెట్ us pledge 10 to 15 minutes అట్లీస్ట్, రన్నింగ్ ఆర్ స్విమ్మింగ్ ఆర్ డాన్సింగ్, సైక్లింగ్, ఏరోబిక్స్, అట్లీస్ట్ వాకింగ్ ఈ రోజు నుంచి చేద్దాం. ఎంతమంది? లెట్స్ ప్లెడ్జ్ యువర్ సెల్ఫ్. మీరే వేసుకోండి, నేను చూడలేను. చెప్పాం కదండి, ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ డూ వన్ ఆఫ్ ద థింగ్స్. మీరు మిమ్మల్ని ప్రేమిస్తే చేయండి, ఇంకా ఎవరి కోసం చేయకండి. సో ఇది స్ట్రెస్ బస్టర్ అండి.
నాకు ఎక్కువ అలసట అయిందని ఏం చేస్తుంది తెలుసండి, ఎక్కువ నడుస్తానండి. ఎక్కువ ఇబ్బంది వచ్చింది అనుకోండి, నేను ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తానండి. బికాస్ ఐ ఫీల్ హ్యాపీ, చాలా ప్రశాంతంగా. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏమవుతుంది తెలుసండి, మీకు స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి, కారులో వస్తుంటారు కదా, ఆ రోజు కారులో వెళ్ళకండి, మెట్రోలో వెళ్ళిపోండి ఆఫీస్కి, ప్రశాంతంగా వెళ్ళండి. లేదు, కొన్ని రోజులు ఈ వేలో బైక్ వెళ్తుంటారు, స్ట్రెస్ లో ఉన్నారు, కొత్త రూట్లో వెళ్ళండి. సంథింగ్ న్యూ విచ్ మేక్స్ యూ ఫీల్ సంథింగ్ న్యూ, ఎక్స్ప్లోరేషన్. అవి చేసే ప్రయత్నం మనం చేయాలి. ఇంకా మేనేజింగ్ స్ట్రెస్ లో హెల్తీ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. హెల్తీ డైట్ ఉండాలి. ప్రాసెస్ ఫుడ్ బయట మనం ఏమేమి తినడానికి వీల్లేదండి. ఇవన్నీ మనకు కనబడవు కానీ ఇంటర్నల్ అండి, మనలో ఇబ్బంది కలిగించే ఇవేనండి. సౌండ్ స్లీప్ అనేది అవసరం. సౌండ్ స్లీప్ అంటే సౌండ్ చేస్తూ స్లీప్ కాదండి, మన సౌండ్తో. సింగర్నేనండి, ఏం అనిపించట్లేదా కొండా గారు సింగర్ని కాదని? సరే, ఎనీహో థ్యాంక్ యూ, సింగర్ కూడానండి, థ్యాంక్ యూ. యోగా చేయండి. సౌండ్ స్లీప్ అంటే మినిమం 8 hours సౌండ్ స్లీప్, గాఢ నిద్రలో ఉండాలండి. మెడిటేషన్ చేసుకోవాలి, ఐడియల్ డే రొటీన్ ఉండాలి, బ్రీత్ అండ్ రిలాక్స్ చేయాలి, కనెక్ట్ విత్ పీపుల్, ఇవన్నీ చేయాలి. ఇక్కడ మీకు 2 అద్భుతమైన టిప్స్ ఇవ్వబోతున్నానండి. 2 అద్భుతమైన టిప్స్ ఇవ్వబోతున్నాను. ఇవి చూసారు కదా, లాస్ట్ లో చెప్పబోతున్నాను. వెళ్దాం. రిమెంబర్, డోంట్ ఓవర్ కమిట్ యువర్ సెల్ఫ్. ఏదైనా సరే నేనే చేసేస్తానని ఎక్కువగా గొప్పలకు పోకండి. షేర్ ద రెస్పాన్సిబిలిటీ. అంతా నేనే చేస్తాను కాదు, 10 మందికి పంచండి. కౌంట్ టు 10 బిఫోర్ యూ రెస్పాండ్, డోంట్ రియాక్ట్. ఏదైనా ఎవరితో మాట్లాడాలి, ఒక మాట అన్నారు, వెంటనే స్పందించకండి, 10 నిమిషాలు ఆగండి, స్పందించండి, రియాక్ట్ కాకండి. స్పందించడం అంటే ఆలోచించి సమాధానం ఇవ్వడం. రియాక్ట్ అవ్వడం అంటే ఎటువంటి ఆలోచన లేకుండా స్పీడ్ గా మాట్లాడడం. దీన్ని ఆవేశం అంటాం. విచక్షణ లేకపోవడం, వివేకం లేకపోవడం అంటాం మనం. వాక్ అవే ఫ్రమ్ ఏ హీటెడ్ సిచ్యువేషన్. ఎవరైనా కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది అనుకోండి, సభకు నమస్కారం సార్, రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అని బ్రహ్మానందం చెప్పినట్టు నేను ప్రేక్షకుడిని మాత్రమే అని వెళ్ళిపోవాలి. అహల్య అమాయకురాలు, అత్తారింటి దాని సినిమా చూశారు కదండి, అహల్య అమాయకురాలు. దాంట్లో బ్రహ్మానందం లాస్ట్కి దెబ్బలు తింటుంది, ఏమంటాడు, నేను ప్రేక్షకుడిని మాత్రమే. అలాగే మన ప్రేక్షక పాత్ర వహించాలి. అందరితో గొడవద్దండి. లైఫ్ ఈజ్ సో షార్ట్, లెట్స్ మేక్ ఇట్ స్మార్ట్ డియర్ ఫ్రెండ్స్. చాలా చిన్నది. ప్రకృతితో గొడవలు ఎందుకు, ఇబ్బందులు ఎందుకు, హ్యాపీగా బతికేద్దాం. ఎవరి దగ్గర ఉంటే మనకు ఆనందంగా ఉంటుందో వాళ్ళతో ఉండిద్దాం. ఎవరి దగ్గర ఉంటే ఎప్పుడు డిస్కషన్స్, డిబేట్స్ అవుతాయి, వాళ్ళకి దూరంగా ఉందాం. ఎవరితో మీ ఎమోషన్స్ బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళతో బతికేద్దాం. ఎప్పుడు మిమ్మల్ని పోక్ చేసి మీ ఎమోషన్స్ డిస్టర్బ్ చేయాలని చూద్దాం, వాళ్ళకి దూరంగా ఉందాం. మంచి ఆలోచనలు ఎవరికి ఉంటే వాళ్ళతో ఉందాం. మంచి ఆహారపు అలవాట్లు ఎవరితో ఉంటే వాళ్ళతో ఉందాం. మంచి జీవనశైలి ఎవరితో ఉందో వాళ్ళతోనే ఉందాం డియర్ ఫ్రెండ్స్. మనం ఎవరితో తిరిగితే మన జీవితం అదే. రోజు గుడికి వెళ్ళే వాళ్ళతో తిరిగితే రోజు మనం గుడికి వెళ్తుంటాం. రోజు వాకింగ్కి వెళ్ళే వాళ్ళు తిరిగితే వాకింగ్కి వెళ్తుంటాం. రోజు అలా కార్స్ ఉందా అని మందు తిరిగితే మందు వేస్తూనే ఉంటాం 3 రోజులు. అందుకే పెద్దలు చెప్పారు, 6 నెలలు తిరిగితే ఆడిడ్ అవుతాడు అని. సో డియర్ ఫ్రెండ్స్, సెలెక్ట్ గుడ్ పీపుల్ విత్ హూమ్ యూ ఫీల్ మోస్ట్ కంఫర్టబుల్. ఇవే సింపుల్ టిప్స్ అండి, ఐ యూస్. నాకు ఇబ్బంది అనిపించే, నెగిటివ్ అనిపించే వ్యక్తులు జోలికి నేను వెళ్ళను. ఎవరి దగ్గర నాకు ఆనందం ఉంటుందో వాళ్ళతోనే ఉంటాను. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. నేను ఇస్తాను, తీసుకోను. వాళ్ళు ఇస్తారని ఎదురు చూడండి. ఇవ్వడంలో ఉన్న ఆనందం దేంట్లో లేదు. ఇస్తూనే ఉండండి ఏదో ఒకటి. రోజు ప్రేమిస్తారా, మంచితనం ఇస్తారా, సహాయం ఇస్తారా, ఏమి ఇస్తారు ఇవ్వండి. డబ్బు మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బు ఎవరి దాలే సంపాదించుకోవాలి. బిచ్చగాడు వస్తే ఫుడ్ పెట్టాలి తప్ప డబ్బులు ఇవ్వకూడదు చేతికి. సో హ్యావ్ a wonderful life. Distract yourself from music or product. మ్యూజిక్, పాడ్కాస్ట్స్. ఎప్పుడైనా సరే నాకు ఒక ఇది వచ్చింది అనుకోండి, ఒక పాట పాడుకుంటాను లేదా పాట వింటాను. ఎంత మీనింగ్ ఉంటుంది. నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరు బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే, ఎవ్వరు విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా, 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననని అంటుందా, విరిసే ప్రతి కుసుమం తనదే అనదే ఏ కొమ్మైనా, బడికో గుడికో జడకో సాగనంపక ఉంటుందా, బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పడినా జాలి పడదే లోకం మనలాగా, నువ్వు వచ్చేదాకా ఆగిపోదే ఓ నిమిషం కూడా. ఓ
కొత్త బంగారం ఒక సినిమాలో పాట అండి. దీంట్లో అర్థం అండి ఏమిటండి నా మీనింగ్? మంచి పాట ఉండండి, మీనింగ్ మీ హృదయాన్ని హృదయాన్ని తడుముతుంటాయి. ఆ పాడ్కాస్ట్ మీకు నచ్చిన ఇంగ్లీష్ పాడ్కాస్ట్ చూడండి. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు చూడండి, స్వరాభిషేకం చూడండి, లేదా సెట్ మ్యాక్స్ లో సోనీలో వచ్చింది కదా అనిరుద్ధ్ గారు, ఇండియన్ ఐడియల్కి వెళ్ళారు అనిరుద్ధ్, మన కర్నూలు అబ్బాయి, ఆయన వినండి. లాఫ్ థెరపీ, నవ్వే 10 మంది వ్యక్తులతో తిరిగాను డూడ్, మహా అయితే ఇంకొంచెం ఎక్కువ నవ్వుతారు, అంతకని ఏం జరుగుద్ది? అంతే. చిరంజీవి గారు అంతేనా? చిరంజీవి గారు అని పిలుస్తుంటే ఆనందంగా ఉంది. నా పేరు పలికితే ఇంత ఆనందంగా ఉంటుందా అన్న విషయాన్ని నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఆనందం మీతో పంచుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. చిరంజీవి గారు, థ్యాంక్ యూ. రీసోర్స్ఫుల్, అన్రీసోర్స్ఫుల్. రీసోర్స్ఫుల్ అంటే మంచి ఆలోచనలు, అన్రీసోర్స్ఫుల్ అంటే నెగిటివ్ థాట్స్. నెగిటివ్ థాట్స్ ని పాజిటివ్ థాట్స్ లోకి తీసుకొచ్చేయడం. అండ్ యు ఆర్ వాట్ యు థింక్. ఏ పెసిమిస్ట్ sees difficulty in every opportunity, and optimist sees opportunity in every difficulty. కష్టంలో కూడా ఇదే జరుగుతుంది. ఓకే, డెఫినెట్గా అండి. ఆపర్చునిటీ అంటే కష్టంలో కూడా పెసిమిస్ట్ ఏం చేస్తాడు? పెసిమిస్ట్ అంటే ఏంటండి? సీస్ డిఫికల్టీ ఇన్ ఎవరీ ఆపర్చునిటీ. అవకాశంలో కూడా ఇబ్బందులు చూస్తాడు. పెసిమిస్ట్ అంటే నిరాశావాది. ఆప్టిమిస్ట్ ఆశావాది. కష్టంలో కూడా అవకాశాన్ని వెతుక్కుంటాడండి. మన లైఫ్ ఎప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనది అలాగే ఉండాలండి. సో మీకు చెప్పాను కదండి, ఒక రెండే రెండు మీకు అద్భుతమైన టిప్స్ చెప్పబోతున్నానండి. అద్భుతమైన టిప్స్ రెండే చెప్పబోతున్నాను. మీకు ఎవరైనా పవర్ ఆఫ్ సైలెన్స్ తెలుసా? రెండే టిప్స్ నేను క్లోజ్ చేస్తాను. పవర్ ఆఫ్ సైలెన్స్. డియర్ ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు మీకు చెప్పొచ్చా? మే ఐ గో ఆన్ విత్ యువర్ కైండ్ పర్మిషన్. 2 టిప్స్. సైలెన్స్ అంటే మీరు ఏమనుకుంటారండి? సైలెన్స్ అంటే ఏమనుకుంటారు? జ్యోతి గారు, సైలెన్స్ అంటే ఏమనుకుంటారు మీరు? సైలెన్స్ అంటే ఏమిటండి? ఎవరు మాట్లాడరా? సైలెన్స్ అని అందరూ సైలెన్స్కి వెళ్ళిపోయారు, అందరూ సైలెంట్ అయిపోయారు. ఒకసారి దుర్గా కుమారి గారు, సైలెంట్ అంటే ఏమనుకుంటున్నారు? వాట్ ఈస్ సైలెన్స్? మ్యూట్. నిశ్శబ్దంగా ఉండటం సార్. నిశ్శబ్దంగా ఉండడం. ఏమీ శబ్దం మాట్లాడకుండా ఉండటం సార్. మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండటం. అంటే మనం రెస్పాన్స్ ఇవ్వాలని అనుకోకపోవడం సార్. రియాక్ట్ అవ్వాలి లేదా రెస్పాన్స్ ఇవ్వాలి అనుకోకపోవడం. Silence is smile. Silence is controlling mind. కంట్రోలింగ్ మైండ్. ఓకే, ఇంకా అండి? సైలెన్స్ రియాక్ట్ అవ్వకపోవటం సార్. నేను చెప్పారునండి, ఎవరు చెప్తారు? సైలెన్స్ ఈజ్ సిచ్యువేషన్ త్వరగా రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా ఉండటం సార్. శ్రీరామ్ గారు చెప్పండి. సార్ సైలెంట్ విత్ స్మైల్ సార్. సైలెన్స్ ఈజ్ స్మైల్. ఓకే. సైలెంట్ గా ఉంటే ఎదుటివాడికి భయం పుట్టాలి సార్. ఒరే బుజ్జే, ఇన్ని కార్లు ఎందుకురా? మటర్ ఎలాగుండాలంటే ఎంత సైలెంట్ గా ఉంటే మటర్ అంత వైలెంట్ గా ఉంటుంది. ఒరే బుజ్జే, ఇన్ని కార్లు ఎందుకురా? పెట్రోల్ రేట్లు కూడా పెరిగిపోయారు. అతని సినిమాలో చెప్తాడు తనికెళ్ళ బర్ని, గుర్తుందా డైలాగ్? సైలెన్స్ చెప్పి చాలా మంది డేంజరస్ అని చెప్పారు. ఎస్, మనం ఏం చేస్తాం ఎదుటివాడికి తెలియదు. చాలా పవర్ఫుల్. సార్, కొన్ని సిచ్యువేషన్స్ లో సైలెంట్ గా ఉంటే చాలా మంది టెన్షన్ పడిపోతుంటాడు. ఇదేంటి సైలెంట్ గా ఉన్నాడు, అరే బాబు మాట్లాడరా నాయన అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సైలెన్స్ వైలెన్స్ కన్నా చాలా దారుణంగా ఉంటుంది. తను సైలెన్స్ ఏమనుకుంటారంటే, సైలెన్స్ ఈజ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ నాయిస్ అనుకుంటారు. నాయిస్ అని శబ్దం లేకపోవడం అంటారు. నో, సైలెన్స్ ఈజ్ నాట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ నాయిస్, ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ అవేర్నెస్. సైలెన్స్ ఈజ్ నాట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ నాయిస్, ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ అవేర్నెస్. ఎస్, ఎగ్జాక్ట్లీ గిరిధర్ గారు, ఎగ్జాక్ట్లీ. నాయిస్ లేకుండా ఉండడం కాదు, ప్రెజెన్స్ ఆఫ్ అవేర్నెస్. అవేర్నెస్ ఎక్కడండి? ఇంటర్నల్ అవేర్నెస్. మనల్ని మనం తెలుసుకోవడానికి అద్భుతమైన సాధనం సైలెన్స్. దీన్నే మనం ఏమంటాం తెలుసండి? మెడిటేషన్ అని కూడా అంటుంటాం. దీన్నే మైండ్ఫుల్నెస్ అని కూడా అంటుంటాం. మెడిటేషన్ ఆర్ మైండ్ఫుల్నెస్ అంటామండి.
ఈ రెండు అద్భుతమైనటువంటి స్ట్రెస్ బస్టర్స్, అట్ ద సేమ్ టైం అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చేవండి. సైలెన్స్ ఏం చేస్తుందంటే అండి, ఒక్కసారి మనలో ఉన్న వ్యవస్థలన్నింటినీ చాలా రిలాక్స్ చేసేస్తుంటుంటాయి. హిపో క్యాంపస్ అని ఉంటుంది బ్యాక్ సైడ్, ఇక్కడ మనకి ఇక్కడ అనుకుంటున్నా. నేను ఎంబీబీఎస్ ఏం చేయలేదు కాబట్టి కొంచెం ప్లేస్ అక్కడెక్కడ ఉన్నా సరే మన్నించేయండి. హిపో క్యాంపస్ ఉంటుందండి, దాని ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందండి. ఇది దేనికంటే రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, పడుకుంటాం కాబట్టి అది చాలా బ్రహ్మాండంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. విచ్ లీడ్స్ టు ద క్రియేటివిటీ లీడ్ చేస్తుంది. రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సైలెన్స్ ఉండడం వల్ల నిద్రావస్థలో ఉన్నట్టు ఉంటాం కాబట్టి రెస్ట్ మోడ్లోకి వెళ్తుంది. మన మెడిటేషన్లో, యోగాలో ఉన్నా సరే మనం ఎందుకు చాలా ప్రశాంతంగా ఇంటర్నల్ గా ఉంటామంటే బికాస్ దాని ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే సమయంలో న్యూరోజెన్సిస్ ప్రాసెస్ ఏదో ఉందో అది స్పీడప్ అయిపోతుందండి. అంటే కొత్త న్యూరాన్లు పుడుతూ ఉంటాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, ఎన్ని కొత్త న్యూరాన్లు పుడుతుంటే అంత ఉత్సాహం వస్తుంటుంది, అంత ఆరోగ్యం పెరిగిపోతుంది. హిపో క్యాంపస్ తలకు ఆరోగ్యం పెరిగిపోతూ ఉంటుంది. ప్రాక్టీస్ సైలెన్స్. Silence is the most powerful weapon that you can carry for your lifetime in any situation, every situation. ఇంకా మైండ్ఫుల్నెస్ అండి. మైండ్ఫుల్నెస్ అంటే మీకు అందరూ తెలుసు. మైండ్ఫుల్నెస్ అంటే ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ మైండ్ఫుల్నెస్? మన మన ఆలోచనలు గానీ, మన మాటల్ని కానీ ఒక అదుపులో పెట్టుకొని లైక్ అంటే మనకి యాక్షన్ అంటే కాన్షియస్‌లో బిహేవ్ చేయడం అని అర్థం. లైక్ ఓకే, ఇంకా అండి ఎవరైనా? ఇంకెవరైనా? మైండ్ఫుల్నెస్ సార్ అవేర్నెస్ ఆఫ్ సెల్ఫ్ థాట్స్, అవేర్నెస్ ఆఫ్ సెల్ఫ్ ఇన్నర్ థాట్స్. ఒక్క ముక్కలో చెప్తానండి, లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. ఆ క్షణంలో బతకడం మైండ్ఫుల్నెస్. ఆ క్షణంలో బతకడమే మైండ్ఫుల్నెస్ అండి. దీన్ని చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటారండి. ఆ క్షణంలో బతకడమే మనకి మైండ్ఫుల్నెస్ అండి. ఇది ఎంతమంది అంగీకరిస్తారని పక్కన పెడితే, మైండ్ఫుల్నెస్ ఈస్ లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. ఒక్క మాట చెప్పాలి అంటే, ఇందాక స్టార్టింగ్ అడిగాను హ్యాపీనెస్ అంటే ఏమిటని అడిగాను, సమాధానం ఎవరు చెప్పలేదు. ఆ క్షణంలో బతకడమే హ్యాపీనెస్ అండి. అంటే లివింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. ఇంతకు ముందు నిమిషం ఏం జరిగింది నాకు అనవసరం, తర్వాత నిమిషం ఏం జరుగుతుందో నాకు అనవసరం, ఈ నిమిషం ఈ క్షణం ఏం జరుగుతుందో నాకు అవసరం. దిస్ ఇస్ ద మైండ్ఫుల్నెస్. ఈ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ మనం చేయగలిగితే దీంట్లో ఒక 5 to 6 టిప్స్ ఉన్నాయి. ఎప్పుడు మనం మైండ్ఫుల్నెస్ లో ఉండాలి అన్న విషయం కనుక మనం జాగ్రత్తగా మనం తెలుసుకోగలిగితే అద్భుతంగా చేసుకోగలుగుతామండి. ఫస్ట్ మనం భోజనం చేసేటప్పుడు ఎలా భోజనం చేస్తామండి? మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ చిన్న యాక్టివిటీస్. భోజనం చేసేటప్పుడు ఎలా చేస్తామండి? మనం భోజనం చేసేటప్పుడు టీవీ చూస్తాం, అంతే కదండి? భోజనం చేసేటప్పుడు టీవీ చూస్తాం. ఎంతమంది చూస్తారండి టీవీ? అందరం చూస్తాం. మనం భోజనం చేస్తున్నప్పుడు స్ట్రెస్ తగ్గించడానికి మైండ్ఫుల్నెస్ ఎంత ఇబ్బంది పడుతుందండి, ఎంత ఉపయోగపడుతుంది. భోజనం చేస్తున్నప్పుడు ప్లేట్లో ఏమున్నాయో ప్రతిదాన్ని ఊహిస్తూ తినడం. అన్నం వైట్ గా ఉంది, కూర అబ్బా ఎంత చక్కగా ఉంది, ఎర్రగా ఉంది, ప్రతి లొట్టలు వేసుకొని తినడం అంటారు, గుర్తుందా? మైండ్ఫుల్నెస్ ఈటింగ్ అండి ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ బస్టర్ అది చాలా ఇంపార్టెంట్ అండి. ఈటింగ్, తినను. ఏం తింటున్నావు? చికెన్ తింటున్నావా? ఎంత అద్భుతంగా ఉండారు. మటన్ తింటున్నావా? సూపర్. ఆకుకూరలు అబ్బా ఇది ఎంత ఆరోగ్యానికి మంచిది అని మీరు ఊహించగలగాలి. ఇది మనం ఊహించగలిగినప్పుడు మీరు అద్భుతమైనటువంటి దిస్ ఇస్ మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ ఈటింగ్ తో మీ స్ట్రెస్ బస్టర్, అద్భుతమైన స్ట్రెస్ బస్టర్. మీరు చాలా ఇంపార్టెంట్, చాలా ఇబ్బందితో రోజున స్ట్రెస్ లో వచ్చారు, ఇంటికి వచ్చారు, మీ మిస్సెస్ అద్భుతంగా మంచి రొట్టె పెట్టారు, 3 కూరలు పెట్టారు, రొట్టె వేడిగా ఉంది. తినే ప్రతి పదార్థంలో రుచిని ఆస్వాదించండి, ఆ రంగుని ఆస్వాదించండి, మొత్తాన్ని ఆ ప్లేట్ని ఆస్వాదించండి, ఆ క్షణంలో ఉండండి. ఇది ఒక్క మనం తినే పనే కాదండి, చేసే పని. నడుస్తున్నారా? లివ్ ఇన్ ద మూమెంట్. నడుస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నడుస్తుంటప్పుడు బాడీకి కలిగేటువంటి పరిణామాలు తెలియవు. వాకింగ్కి వెళ్తాం, చూస్తూ వెళ్తాం, చూసి వదిలేస్తే గ్రాస్ మీద నడవండి, ఆ గ్రాస్ కాలుకి ఎంత చెగ్గ తగ్గుతుంది, అంత ఆనందంగా ఉంది, నా బాడీలో ఎన్ని మార్పులు వస్తున్నాయి అని ఏ రోజైనా మనం ఊహిస్తామా? దట్ ఇస్ మైండ్ఫుల్. ఆ మైండ్ఫుల్నెస్ కూడా మనం పూర్తిగా వదిలేసాం. మనం ఆ మైండ్ఫుల్నెస్ హ్యాబిట్ అని పెంచుకోవడం వల్ల కదా మనం ఏదైనా మనం ఎక్కువగా చేయగలుగుతాం కదండి. ఇంకేమైనా చెప్పగలరా ఎగ్జాంపుల్? బ్రీతింగ్. సపోజ్ ఒక్కసారి ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ ఆల్ డియర్ ఫ్రెండ్స్, వన్స్ క్లోజ్ యువర్ ఐస్ ఆల్.
క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కేవలం మీ బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నారు దాని మీద దృష్టి పెట్టండి. 3 అంకెలు చెప్తూ బ్రీతింగ్ లోపలికి తీసుకోండి. 3 అంకెలు చెప్తూ బ్రీతింగ్ వదిలేండి. ఇన్హేల్, ఎక్సేల్. బ్రీతింగ్ 1 2 3. ఎక్సేల్ 1 2 3. మీరు బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు ఆ వేడి శ్వాస మీ ముక్కులో మధ్యలో ఉన్నటువంటి భాగాలను తాకుతూ లోపలికి వెళ్తున్నట్టు, వదిలేస్తున్నప్పుడు వాటిని తాకుతూ బయటకు వస్తుంటుంది. దాన్ని ఫీల్ అవ్వండి. మళ్ళీ ఇన్హేల్ 1 2 3. ఎక్సేల్ 1 2 3. మళ్ళీ ఇన్హేల్ 1 2 3. ఎక్సేల్ 1 2 3. ఇప్పుడు 3 సెకండ్లు తీసుకుందాం, 3 సెకండ్లు ఆపుదాం శ్వాస, 3 సెకండ్లు వదిలేద్దాం. 1 2 3 అంటే తీసుకోండి ఊపిరి. 1 2 3 అన్నప్పుడు అలాగా ఆపండి. అక్కడ 1 2 3 అన్నప్పుడు రిలీజ్ చేయండి. కేవలం మీరు ఫీల్ అవ్వాలి. ఆ శ్వాస వేడిగా వస్తుంది, మీ ముక్కు పుట్టలకు తగులుతూ ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు అక్కడ గాలి ఉన్నట్టు ఊహించండి. వదిలేటప్పుడు అది వదులుతున్నటువంటి సెన్సేషన్ ఫీల్ అవ్వండి. నౌ ఇన్హేల్ 1 2 3. ఎక్సేల్ 1 2 3. Inhale 1 2 3. Hold your breath. 1 2 3. Release 1 2 3. Inhale. మళ్ళీ శ్వాస మీకు తగులుతూ మీరు ఫీల్ అవ్వాలి శ్వాసని. ఇన్హేల్ 1 2 3. హోల్డ్ 1 2 3. రిలీజ్ 1 2 3. నేను చెప్పను, మీరే ఒక 3 టైమ్స్ చేయండి. నేను చెప్పను, మీరే 3 టైమ్స్ చేయండి. ఓకే, రిలాక్స్. ఇప్పుడు మీరు ఇది చేసేటప్పుడు కేవలం మీ ఊపిరి తప్ప ఇంకేమైనా వేరే ఆలోచన మైండ్లోకి వచ్చిందండి? కేవలం ఊపిరి ఎంత వేడిగా వెళ్తుంది, ఎంత వేడిగా వస్తుంది తెలుస్తుంది. రోజుకి 24 గంటలు ఊపిరి పీల్చుకుంటున్నాం. ఎప్పుడైనా ఈ విషయాన్ని ఆలోచించామా అండి మనం? అంటే ఆ క్షణాన్ని మనం ఫీల్ అవ్వట్లేదు. ఆ క్షణాన్ని ఫీల్ అయినప్పుడు అంతకుముందు ఏం చెప్పానో మీకు అనవసరం, ఇప్పుడు ఏం మాట్లాడుతారో అనవసరం. ఆ క్షణంలో మీరు బతికారు. సో మనం చేసే ప్రతి పని మనం అలాగే బతకాలి. అలా ఎలా బతకగలుగుతాం? అప్పుడు స్ట్రెస్ దూరం అవుతుంది. స్ట్రెస్ మనకు దూరం అవుతుంది. ఆ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, సాధారణంగా మనకి రకరకాల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మీరు పద్మాసనంలో కాదు, మామూలు మటం వేసుకొని కూర్చోండి. ఫోల్డ్ లెగ్స్తో కుర్చీ మీద కూర్చున్నా పర్వాలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ కాళ్ళ దగ్గర నుంచి అలాగ ఒక్కొక్కటి మీ కాలు బొటనవేలు దగ్గర నుంచి అలాగా మీ శరీరంలో ఒక్కొక్క పార్ట్ ఎలా ఫీల్ అవుతుంది, అక్కడ ఆ పార్ట్ హార్డ్గా ఉందా, సాఫ్ట్గా ఉందా, పెయిన్ ఏమైనా ఉందా, అది ఎంత ఆనందంగా ఉందా, ఆరోగ్యంగా ఉందా అని ఫీల్ అవుతూ రండి. కాలు బొటనవేలు దగ్గర నుంచి, క్లోజ్ యువర్ ఐస్, కాలు బొటనవేలు దగ్గర నుంచి తల వెంట్రుక వరకు అలా ఫీల్ అవుతూ రండి. ఆ పార్ట్ ఎలా ఉంది, ఎంత ఆరోగ్యంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది, ఎంత సెన్సిటివ్గా ఉంది. జస్ట్ ఫీల్ యువర్ సెల్ఫ్. ఓన్లీ 1 minute చాలు. టో దగ్గర నుంచి అలా వెళ్ళండి తల వరకు. ఏదైనా పార్ట్లో సెన్సేషన్ కానీ టెన్షన్ కానీ ఏమైనా ఉందా? ఏదైనా పార్ట్లో ఆందోళన, పిక్కల్లో ఆందోళన ఉందా, కాలి వేళల్లో ఆందోళన ఉందా, ముడుకుల దగ్గర ఆందోళన ఉందా, టైస్లో ఆందోళన ఉందా, స్టమక్లో అబ్డమన్లో ఆందోళన ఉందా, గుండెలో ఉందా, హెడ్లో ఉందా, చేతుల్లో ఉందా, కళ్ళల్లో ఉందా, థ్రోట్లో ఉందా? ఒక్కసారి మీ బాడీ స్కాన్ మీరే చేసుకోండి. ఇట్ ఈస్ స్కానింగ్. ఇట్స్ కాల్డ్ బాడీ స్కాన్ ప్రాక్టీస్.
ఒకసారి అలా దగ్గర నుంచి స్కాన్ చేసుకుంటూ రండి. మీ కళ్ళతో, మీ ఊహతోనూ స్కాన్ చేసుకుంటూ రావాలి. ఎక్కడైతే మీకు కాస్త ఇబ్బంది అనిపిస్తుందో అక్కడ మీ చేయి పెడతారు. అక్కడ పూర్తిగా మీ ప్రాణాన్నంతా, మీ ఆక్సిజన్ అంతా అక్కడికి పంపిస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఇది ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇది మొత్తం రిలాక్స్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, రిలాక్స్ అవుతుందని చెప్పుకోండి. ఆ పార్ట్ రిలాక్స్ అవుతుందని చెప్పుకోండి. ఆ పార్ట్, ఏ పార్ట్ అయితే ఆ పార్ట్, మీ శరీరంలో ఏ భాగం అయితే ఆ భాగం. ఓకే, ఓకే అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చేయడానికి చాలా ఉన్నాయి కానీ టైం సరిపోవట్లేదు. లాస్ట్ ఫైనల్ వన్, హ్యావ్ అ గ్రాటిట్యూడ్. ప్రతిరోజు 1 నుంచి 5 సెంటెన్సెస్ మీ జీవితంలో ఎవరికైనా సరే మీరు కృతజ్ఞతలు తెలియజెప్పుకోవాలంటే వాళ్ళ పేర్లు రాయండి. అవకాశం ఉండడానికి ధన్యవాదాలు తెలియజేయండి. ఆ రోజు మీ మనసంతా ఆనందంతో నిండిపోతుంది. స్ట్రెస్కి చాలా దూరంగా ఉంటారు. హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అద్భుతంగా మీరు ఉండగలుగుతుంటారండి. జీవితం అంతా చాలా ఆనందంగా ఉంటుందండి. And this is all from my side, dear friends. Signing off. Thank you very much for a wonderful patient listening. And I would like to thank Pradeep garu for giving wonderful opportunity. సమయం ఎక్కువైంది, అయినా సరే సార్ చెప్పిన దానికన్నా ఇచ్చిన సమయం కన్నా ఎక్కువగానే చెప్పాను. అయినప్పటికీ మీరు ఇబ్బంది పడలేదని భావిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరీ ముఖ్యంగా మనందరికీ ఇక్కడ కలవడానికి వేదిక ఇచ్చినటువంటి గురువు గారు, మాకందరు జగద్గురు, సద్గురు ఆయనే, గంప నాగేశ్వరరావు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రదీప్ గారికి మరీ ధన్యవాదాలు. ఎందుకంటే నా సెషన్ కోసం మొన్న మీకు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చెప్పాలి, మిస్ అయ్యాను వాతావరణం బాగాలేక. అయినా ఈ రోజు చెప్పే అవకాశం నాకు కల్పించారు. ప్రదీప్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.